శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. పోయిన వారం సాంఖ్యయోగం పూర్తయింది. అయిపోయిందా పూర్తయిపోయింది అనాలా, పూర్తయింది అనాలా? అయిపోయిందంటే అయిపోయిందని అర్థం. ఇంకా మళ్ళీ మనకేం సంబంధం లేదు. అట్లా కాకుండా పూర్తయింది. అప్పుడు మనము సాంఖ్యయోగం యొక్క సారాంశాన్ని మొత్తం ఒకసారి మననం చేసుకున్నాం. ఒక్కసారి ఇవాళ మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుందాం. రివైజ్ని ఏమనాలి సంస్కృతంలో? ఎగ్జాక్ట్ రివైజ్ పదానికి తిరిగి చూడటం తెలుగు అవుతుంది. సంస్కృతం మా బాలబ్రహ్మ పిల్లలైతే చెప్తారు, మీకు తెలిసే అవకాశం లేదు. పునశ్చరణ అనాలి. పునశ్చరణ అంటే మళ్ళీ దాన్ని ఒకసారి రివైజ్ చేయటం అన్నమాట. చేసుకుందామా? అందరికీ పేపర్లు ఉన్నాయా? ఇంట్లో పెట్టొచ్చారా? ఇక్కడ ఉన్నాయి, ఆఫీస్లో దాచిపెట్టొచ్చారా లాకర్లో? సరే. సాంఖ్యయోగంలో ముఖ్యంగా మనం తెలుసుకునేవేవో, పోనీ పేపర్ చూడకుండా మీరు పుస్తకం చూసి చెప్పండి చూద్దాం. ఉందా? దొరికింది. అమ్మ, ఏమంటున్నాడు అర్జునుడు ముందు? అర్జునుడు చేసిన మంచి పనులు ఏమిటి? భగవద్గీత వినటానికి అర్హతను ఎట్లా సంపాదించాడు? కృష్ణుడిని ఫాలో అయ్యాడా? వదలలేదు. అంతకుముందు ఏం చేశాడు? అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది కృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి? దుఃఖం వచ్చింది అర్జునుడికి. మనకి ఎప్పుడన్నా దుఃఖం వస్తుందా? అంత తీవ్రత ఇంకా రాలే అని మనం అనుకుంటున్నాం, అంతేనా? ఆ తీవ్రత రాలేదు కాబట్టి మనకు అక్కర్లేదు. అర్జునుడికేమో బోరు మన ఏడ్చే అంత తీవ్రత వచ్చింది కాబట్టి అర్జునుడికి అవసరమైంది. మనకు అంత వచ్చినప్పుడే ఆ ప్రభావం ఉంటుంది, అంతవరకు రాదు. కానీ మనం అనుకుంటున్నాం మనకు దుఃఖం రాలేదని, అది కూడా తెలియట్లేదు మనకు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, పెద్దలందరికీ దుఃఖం లేదా? కురుక్షేత్రం జరుగుతుంటే అందరూ హ్యాపీగా ఉన్నారు ఏమిటి? ఎవరు లేరు. ధర్మరాజు సంతోషంగా ఉన్నాడా? పోనీ భీష్ముడు సంతోషంగా ఉన్నాడా? ద్రోణుడు సంతోషంగా ఉన్నారా? అటువాళ్ళు ఇటువాళ్ళు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఒక్క దుర్యోధనుని మినహాయించి ఇంకెవరు సంతోషంగా లేరు. కానీ వాళ్ళకి ఇంత బాధ కలగలేదు. అంటే దుఃఖం ఉన్నప్పటికీ కూడా దాన్ని వ్యక్తం చేయటము, బయటపడాలన్న ఒక ఆలోచన రావటం కూడా చాలా గొప్ప అరుదైన అర్హత. అది అందరికీ, లోకంలో అందరికీ కష్టాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. కానీ రాజీ పడతారన్నమాట, కాంప్రమైజ్, అంతేనా? జీవితంతో రాజీ పడటము అది మార్పుకు దారి తీయదు. రాజీ పడ్డవాడు ఎట్లా ఉంటాడు? అట్లాగే ఎట్లా ఉంటే అట్లా బతుకుతుంటాడు, అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనము సంఘర్షణకు ఇష్టపడి సంఘర్షణను తెచ్చుకుంటామో అప్పుడు ఎదుగుతాడు మనిషి. లేకపోతే ఇప్పుడు బయట పోటీ ప్రపంచంలో కూడా ఉంటుంది కదా, ఎవరు ఇష్టపడి సంఘర్షణను ఎదుర్కొంటారో వాడే పైకి వస్తాడు అని మామూలుగా కూడా చెప్తాం మనం. అట్లాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా అంతే.
సంఘర్షణను ఎదుర్కోవాలి. దానికి భయపడే ముందడుగు వేయరు. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటేనే అదొక మలుపు తిప్పటం జీవితాన్ని. ఆ మలుపు తిప్పటానికి సంఘర్షణకు గురి అవుతాడు మనిషి. దానికి ఎవరు ఒప్పుకోరు, భయపడతారు దానికి. అట్లా కాకుండా అర్జునుడు లాంటి వీరుడు మొదటి అధ్యాయంలో అర్జునుడు మాట్లాడిన మాటలు మాట్లాడితే పిరికి పంద అంటారు మామూలుగా లోకంలో అందరు, అంతేనా? అట్లాంటి అపవాదం వస్తుందని కూడా అనుకోలే. అట్లాంటి మాటలన్నిటినీ తన మనసులో ఉన్నవి బయట పెట్టేశాడు. అంటే తన దుఃఖాన్ని చెప్పుకొని దాని నుండి బయటపడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాడు. అది మొట్టమొదటి క్వాలిఫికేషన్. దుఃఖం ఉందని తెలియాలి మనిషికి. ఏమున్నాయి మాకంటే, రోజు ఒకసారి చూసుకో, నువ్వు జీవితం సంతోషంగా ఉన్నావా, రాజీ పడి ఉన్నావా? రాజీ పడి ఉన్న వాళ్ళే 95%. ఎట్లా ఉంటే అట్లా బ్రతికేయాలి. ఆ బ్రతుకులో పరివర్తనకు అవకాశాన్ని తీసుకోవట్లేదు వాళ్ళు. కనుక మొదటి అర్హత అర్జునుడికి ఏమిటి? మార్పును అడిగాడు, మార్పు చూడాలనుకున్నాడు. ఇట్లా కాదు, ఇది కాదు. ఎందుకంటే అర్జునుడికి యుద్ధం చేయటం కొత్త కాదు, ఆ విద్య రాక కాదు, భయపడింది దానికోసం కాదు కదా. అది అక్కడ. ఇది మొదటి అర్హత. ఏడుస్తున్నాడు అర్జునుడు. ఆ ఏడుపును ఎవరికి చెప్పాడు? పక్కింటి వాళ్ళకి చెప్పుకోలే, వాట్సాప్లో ఎవరితోనూ చాటింగ్ చేయలే. ఏఐకి చెప్పేస్తారు ఈ మధ్య, చాట్ జీపీటీతో మాట్లాడుకుంటారు. ఎవరు దిక్కు లేకపోతే చాట్ జీపీటీయే దిక్కు అయింది అందరికీ. దాన్ని అడుగుతారు, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం తినాలి, ఎట్లా చేయాలని దాన్ని అడుగుతారట అందరు. ఇంకా అడగటానికి ఎవరు దొరకట్లేదు. అంతే, ఎవరితో కూడా మనిషి మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. వాడి మనసు ఎంత సంకుచితంగా ఉంది చూడండి. ఓపెన్ మైండ్ కాదు వాడు, ఎవరితో మాట్లాడలేడు వాడు ఓపెన్గా. అందరి ముందు ప్రిటెన్షన్ అన్నమాట. నిజమేమిటో చాట్ జీపీటీకి చెప్పుకుంటే ఇంకా అది ఎవరికి చెప్పదు కాబట్టి సరిపోయింది అనుకుని దానికి చెప్తాడు. అట్లా చెప్పలేదు అర్జునుడు. ఎవరికి చెప్పాడు? పరమాత్మకు విన్నవించుకున్నాడు. ఎవరైనా తీర్చగలేవాడికి చెప్పుకుంటే కష్టం తీరుస్తాడు కానీ మనలాగానే ఏడ్చేవాడికి చెప్పుకుంటే వాడేం చేస్తాడు? ఇద్దరు కలిసి ఏడ్చుకుంటూ కూర్చుంటారు. కాబట్టి అట్లా చేయలేదు. జగద్గురు అయిన పరమాత్మను ఆశ్రయించడం చాలా గొప్ప విశేషం. అంటే ఎవరు ఆ కష్టానికి బయట ఉన్నారో వాళ్ళని ఆశ్రయించాలి. ఆ కష్టంలోనే కూరుకున్న వాడికే చెప్పుకుంటే ఏమీ లాభం లేదు. అది అర్జునుడు చేసిన పని. అప్పుడు ఆయన చెప్పిన కష్టాలన్నిటికీ స్వామి యొక్క సమాధానాలు ఎట్లా ఉన్నాయి? మొట్టమొదటి నుండే అన్ని సమాధానాలు ఎట్లా ఉన్నాయి? నేనేం చేయాలో నాకు తోచట్లేదు, నేనేం చేయాలో చెప్పను అన్నాడు. అవునా? ఏం చెయ్యాలో చెప్పాడో, నువ్వేమిటో చెప్పాడా స్వామి? ఇది చెయ్యి అర్జున అని అన్నాడా? అనలే. యుద్ధం చేయన్నాడా నేరుగా? ఆ మాట కూడా అనలేదు. ఏం చెప్పాడు? నీ స్వరూపం ఏమిటో ముందు చెప్పాడు. అంటే మనం ఏదైనా ఆచరించాలంటే ముందు మన సమర్థత ఏమిటో, మనం ఏమిటో మనకు తెలియాలి. తెలిసి మనం ఆ పనిని చేయాలి. ఆ సమర్థత తెలియకుండా చేసుకుంటూ పోతే ఎట్లా ఉంటుంది? అంటే కర్మకు ఒక బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ చేశాడు స్వామి. కర్మను ఆచరణ ఏం చేయాలని అడిగాడు. నేనేం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు. ఆ మాటకు స్వామి చేసింది ఏమిటి? నీ స్వరూపం తెలుసుకో. ఎందుకంటే ఎంత నీకు వచ్చిన బాధ, కన్ఫ్యూజన్, అంత భయం, ఇవన్నీ దేనివల్ల వచ్చినాయి? నువ్వెవరో నీకు తెలియకపోవటం వల్ల వచ్చినాయి కష్టాలన్నీ. అసలు మామూలుగా ఆ సిచ్యువేషన్కి దీనికి ఏం సంబంధం ఉన్నట్టు అనిపించదు. కానీ మనం లోతుగా ఆలోచించి దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రశ్నను కూడా అర్థం చేసుకోగల తెలివి ఉండాలి అక్కడ. కనుక అక్కడ ఏం చెప్పారు స్వామి? నీ స్వరూపము నువ్వు అనుకుంటున్న ఈ తాత్కాలిక రూపం నీది కాదు. నీ ఐడెంటిఫికేషనే తప్పుగా ఉంది ముందు. కాబట్టి ముందు దాన్ని మార్చేశాడు స్వామి. పూర్తిగా గుర్తింపును భౌతికం నుండి అభౌతికానికి, అంటే స్థూలం నుండి సూక్ష్మత్వానికి తీసుకెళ్లే దిశగా స్వామి బోధ ఏం చెప్పారు? అసలు నువ్వు చూసే ఈ దేహం నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపుడి. ఆత్మకు జనన మరణాలు అనేవి లేనే లేవు. కాబట్టి ఈ అంశం మీద నువ్వు బాధపడాల్సిన అవసరం ఇంకా లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? అట్లా ఉన్నప్పుడు నేనెవరో తెలుసుకొని నేనేం ఆచరించాలో తెలియాలంటే ఆ ఆచరణ ఎట్లా ఉంటుందో, స్పష్టత ఎట్లా ఉంటుందో ఆ ఆచరణలో, స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో అర్జునుడు అడిగాడు. స్వామి చెప్పుకుంటూ వెళ్ళారు. అవన్నీ మనం ఇక్కడ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం, పునశ్చరణ చేసుకుందాం. ముందు నీకు దుఃఖం ఉన్నదని గుర్తించు. ఇంకొకటి మొదటి అంశం ఇక్కడ ఏమిటంటే, మనం లోకంలో దేనికోసం ఏడుస్తున్నామో అవన్నీ ఎంత విలువైనవి, మన ఏడుపుకు తగినవా అవి?
ప్రతి చిన్న దానికోసము వెంపర్లాడి ఏడ్చి మన మన అటెన్షన్ తీసుకోవాల్సినంత గొప్పవి విషయాలన్నీ కాదు. అయినా సరే మన పూర్తి అటెన్షన్ దాని మీద పెడుతున్నాం కాబట్టి అసలు తగిన విషయాల గురించి ఏడవట్లేదు, నువ్వు ఏడవకూడని విషయాల గురించి ఏడుస్తున్నావని. దేని గురించి? జనన మరణాల గురించి చెప్తున్నాడు స్వామి. మనం చేసే చిన్న చిన్న చేష్టలు, చిన్న చిన్న కష్టాలు ఉంటాయి చూడండి మనకి ఇళ్ళలో వచ్చే, అవి కూడా వాటి గురించి చెప్పట్లేదు. అంత పెద్ద జనన మరణం అనే ఒక ఎంత గొప్ప విషయం అనుకుంటామో మనం జీవితానికి, అది కూడా అంత సిల్లీగా తీసిపారేస్తున్నాడు స్వామి. కనుక దేనికోసం ఏడుస్తున్నామో కొద్దిగా విలువైన దానికోసం విలువలేని విషయాల కోసము ఏడవకూడదు అన్నది మొదటిది. తర్వాత ఏమిటి? స్పష్టంగా సమస్య ఏమిటో చూడాలి మనం. ఇప్పుడు మనం యుద్ధాలు చేయట్లేదు అనుకుంటాం. అసలు భగవద్గీతను మన దర్శనంలో, అంటే విదేశీ సంప్రదాయం వదిలేస్తే భారతీయ దార్శనికులు ఎవ్వరు కూడా దాన్ని నిజంగా యుద్ధం అని చూడలేదు. దాన్ని అది జీవిత పోరాటం అనే చూశారు, కానీ యుద్ధం చేయాలన్న అవసరంతో ఎవరు చూడలేదు. అట్లా అది అవసరమే కాదు, అక్కడ చూడాల్సిన ఆ దృష్టే రాదు ఎవ్వరికి. ఇది జీవితంలో ఎదుర్కొనే సమస్య, జీవుడు ఎదుర్కొనే సమస్యగా దర్శనం చేశారు దాన్ని. ఆ జీవుడి సమస్యలు ఏమిటి? ముందు బలహీనతను గుర్తించి ఒప్పుకోమన్నారు. అర్జునుడు తన బలహీనతను ఏం చెప్పాడు? ధర్మాధర్మమునందు నాకు మూఢత్వం వస్తోంది, కృపణ భావం వస్తోంది. ధర్మాధర్మంలో ఏది ధర్మం ఏది అధర్మం అని నేను నిశ్చయం చేసుకోలేకపోతున్నాను అనుకుంటా. మనకి ఈ సమస్య క్షణక్షణాన ఉంటుంది, మన జీవితంలో అడుగడుగున ఉంటుంది. ఏది ధర్మం ఏది కావాలి, ఏం చేయాలి ఏం చేయొద్దు, అంటే ధర్మం అన్న పరిభాషలో మనం మాట్లాడమేమో కానీ ఏం చేయాలి ఇప్పుడు, ఇటా అటా అనే సమస్య రాకుండా ఉంటుంది ఎప్పుడన్నా? ప్రతి విషయానికి వస్తుంది. ప్రతి విషయానికి వచ్చినప్పుడు దాన్ని దేంతో పోల్చి దాన్ని విలువగడతాం. అది చాలా ముఖ్యమైనది. అంటే సమస్యను సరిగ్గా చూడటం అనేది. ఆ సమస్యను సరిగ్గా చూడకుండా ఉంటే ఏమవుతుందంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు మనిషి. ఒక్క క్షణం నిలకడ చాలా వివేకాన్ని ఇస్తుంది తనకు. ఆ ఒక్క క్షణం నిలకడ లేకపోవటమే మనిషి జీవితంలో ఈ గందరగోళం సృష్టించేది. ప్రతి నిర్ణయానికి ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి మనిషి. అది ఎంత చిన్నదైనా సరే అనుకున్న వెంటనే అది చేయాలనుకోవటం తొందరపాటు నిర్ణయం అంటాం దాన్ని. ఆ తొందరపాటు పడకుండా విశ్లేషణ సరిగ్గా సమస్యను చూడగలిగితే సమాధానం మన లోపల ఉంటుంది, ఎప్పుడు కూడా మన లోపలే ఉంటుంది. మన సమస్యకు మనకంటే మంచి సమాధానం చెప్పగలిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ మనము ఆ సమస్యను భారంగానో భయంగానో అయోమయంగానో తీసుకున్న ఆ తొందరపాటులో మనకు తెలియటం లేదు అంతే. లేకపోతే వివేకం అందరికీ ఉంది. కనుక ఇది ముందు చూడగలిగాల్సిన విషయం. తర్వాత బలహీనత ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని సమస్యను ఎట్లా విశ్లేషణ చేసుకున్న తర్వాత స్వామి చెప్పింది మనకు కూడా వర్తిస్తుంది. అంటే దేహంతో సంబంధించిన జీవితమా మనది, లేకపోతే మన జీవితం అనేది లోపల స్వరూపంతో సంబంధించిన జీవితమా? ఇది నిశ్చయం చేసుకున్న తర్వాత ఏమన్నా జీవించును. మనిషికి మార్పు రావాల్సింది అక్కడ. మనం ఎట్లా బుద్ధిని టేమ్ చేసుకొని ఉన్నామంటే, చేయబడింది మన బుద్ధి అట్లా. దేహంతో సంబంధించిన విషయాలకు విలువనివ్వటం అనేది మెటీరియలిస్టిక్ థింకింగ్ అంటాం. అది ఎంత విపరీత ధోరణిలో ఉంది కనుకనే మనిషి ఇప్పుడు అయోమయం అనే అంచులు దాక్కున్నాడు, అహంకారపు అంచులు దాక్కున్నాడు. అది మార్చేసుకోగలిగితే ప్రతి మనిషి కూడా వివేకంతోనే ఆలోచిస్తాడు. అక్కడ మొదలు పెడుతుంది భగవద్గీత. దేహపు గుర్తింపును తప్పించి లోపలి స్వాత్మ గుర్తింపు, తనను తాను గుర్తించుకోవటం అనేది అసలు ఇది కష్టం అని అందరూ అనుకుంటారు. కానీ ఆగి ఆలోచిస్తే ఇది సులభం. ఎందుకంటే బయట దాన్ని నేను అనుకున్న భ్రాంతిని ఎంతసేపు ఉంచుకోగలం, కానీ తనది లోపల నుండి వచ్చేది. ఇప్పుడు ఫీలింగ్ ఉందనుకోండి, దెబ్బ ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుందా, ఫీలింగ్ ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుందా? దెబ్బ ఎంతసేపు ఉంటుంది? తగిలినప్పుడే ఉంటుంది. కానీ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అదేమో బయట నుండి వచ్చింది, ఫీలింగ్ లోపల నుండి వచ్చింది. ఫీలింగ్ చాలా చాలా క్లియర్గా ఉంది మనకు దెబ్బ కంటే కూడా.
అది చాలా ముఖ్యమైనది. అంటే లోపల దాన్ని మనము తెలుసుకోవటం అవన్నీ మనకు చేయట్లేదని కాదు, మనకు అన్నీ తెలుస్తున్నాయి. భయం, కోపం, ఆవేశం, ఆందోళన ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయి? ఇవన్నీ కూడా లోపలవే కదా. అంతకంటే స్పష్టంగా తెలుస్తుంది నేననేది. కానీ మనకు పరిచయం కాదు ఆ జీవితం. అట్లా ఆలోచించి జీవించటం మనకు పరిచయంలో లేదు. అది మనం ఒక్కసారి అభ్యాసం చేస్తే అదే అసలుది కనుక చాలా సులభంగా వస్తుంది. బయటివన్నీ కష్టపడి చేసుకున్నాం మనం అలవాట్లు. కనుక ఇక్కడ మార్పు చేయటం అనేది షిఫ్టింగ్ ది ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్, షిఫ్టింగ్ ది ఐడెంటిఫికేషన్ చాలా ముఖ్యమైనది చేశారు స్వామి. ఇవన్నీ మార్పులు చేర్పులు బయటవే వచ్చేవన్నీ మనకు కనిపించేవన్నీ బయటవే. ఇది డిసైడ్ అయితే ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో ముందు. అవన్నిటితో మనం ఐడెంటిఫై అయ్యాం గనక కష్టంగా ఉంది. కానీ ఒక్కసారి వాటిని మనకంటే దూరం చేసుకోగలిగితే మార్పులు, బయట జరిగే అన్ని మార్పులు నాకు సంబంధించినవి కావు అన్న డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే జీవితంలో చాలా సుఖము, రిలాక్సేషన్ వస్తుంది ఒక్కటేసారిలో. అది చేయటం ముఖ్యం. సాధన అంటే ఏం చేయాలనుకుంటారు? కొండను పిండి కొట్టాలా ఏమిటి? అలాంటివి ఏం చేయక్కర్లేదు. ఈ డిఫరెన్స్ తీసుకురావటం, అన్నిటినీ తనకు వేరు చేసి చూసుకోగలగటం, తనకంటే వేరుగా వాటిని చూడగలిగితే స్పష్టత వస్తుంది, క్లారిటీ. సాంఖ్యం అంటేనే క్లారిటీ అని చెప్పుకున్నాం. ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఇంద్రియ విషయాల ద్వారా వస్తాయి. ఇంద్రియ విషయాల వల్లనే మనం బయట దాంతో కనెక్ట్ అయ్యి దాంతో ఐడెంటిఫై అవుతున్నాం ముందు. అసలు ఇవన్నీ మనకు ఎట్లా తెలుస్తున్నాయి? ఇంద్రియాల గ్రహింపు ద్వారా. ఈ ఇంద్రియ విషయాలతో తనను తాను గుర్తించుకున్నప్పుడే ఆ తాదాత్మ్యత, ఐడెంటిఫికేషన్ వస్తుంది మనకు. కనుక ముందు ఏం చేయాలి? ఇంద్రియాలను నిగ్రహించడం అనేది మొదటి పాయింట్. ఇది ఎట్లా ఆ డిస్టెన్స్ తీసుకురావాలంటున్నాం. డిస్టెన్స్ ఎట్లా తీసుకొస్తాం మనము? ఇంద్రియాలను కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకుంటే డిస్టెన్స్ అదే వచ్చేస్తుంది. ఇది కిటుకు, చాలా సింపుల్గా. దాన్నే పెద్ద సాధన అనుకుంటారు. సాధనకి ఇదొక కిటుకు అంతేగాని అదే గొప్ప కష్టం అయిపోయింది మనిషికి, ఇంద్రియాలను నిగ్రహించడం. ఒక్కదాన్ని చేసి చూస్తే అర్థమైపోతుంది డిస్టెన్స్ ఎట్లా వస్తుంది. నాకు బయటి దానికి డిస్టెన్స్ రావాలి. ఇప్పుడు దాంతో నేను కలిసిపోయి ఉన్నాను, నాకు ఏది అర్థం కాని స్థితిలో ఉంది. కాబట్టి బయటి విషయంతో తనకు డిస్టెన్స్ రావాలంటే ఇంద్రియాల ద్వారా మనకు అది వస్తుంది ఆ ఐడెంటిఫికేషన్. కనుక ఇంద్రియాలను ముందు నిగ్రహించటం నేర్చుకోవాలి. అది నిగ్రహించినప్పుడు ఆ డిస్టెన్స్ అదే వచ్చేస్తుంది. కనుక ఇంద్రియ నిగ్రహం మీదనే పూర్తిగా స్వామి చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు దేహంతో ఎట్లా అనిపిస్తుందంటే, ఇంద్రియాలు బయట ఒక టూల్స్ లాగా చూస్తాం. ఇప్పుడు మనం వాడుకునే ఏ టూల్ అయినా మనకు చాలా ముఖ్యమైనదిగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా రాసుకోవాలంటే మనకు పెన్ ఎంత ముఖ్యమో, ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే ఫోన్ ఎంత ముఖ్యమో, ఫోన్ అన్నిటికంటే ముఖ్యమైన టూల్. ఇప్పుడు పెన్నులు గిన్నెలు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫోన్ ఎంత ముఖ్యమైన టూల్ అయినా కానీ, అది లేకుండా మనం ఉండలేకపోయినా కానీ, దాన్ని నేను అనుకునే అంత తాదాత్మ్యత మనకు రాదు. కాకపోతే విడిచి ఉండలేకపోతున్నాం, అది వేరే విషయం. కానీ నేనని అనుకోవట్లేదు. అట్లా దేహాన్ని వేరు చేయగలగాలి. నువ్వు ఎంతైనా వాడుకోదాన్ని, తప్పేం లేదు, అందరూ వాడుకోవాలి, దేహాన్నే వాడుకోవాలి. కానీ దాంతో డిస్టెన్స్ మెయింటైన్ చేయగలగటం కావాలి. కనుక ఆ దేహమే నేను అనుకున్న వాళ్ళ వచ్చిన భయం, ఈ రెండు పోవాలంటే ఆ డిస్టెన్స్ రావాలి. కనుకనే స్వామి ఏం చెప్పారు? బట్టలు విప్పినంత సులభంగా దేహాలను మార్చేస్తాడట జీవుడు. అంత ఈజీ అది. ఇప్పుడు ఫోన్లు మారుస్తాం మనం, అవుట్డేటెడ్ ఫోన్ అయిపోతుంది. 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు కూడా వాడటం చాలా ఎక్కువట కదా. అది 2 ఇయర్సేనా, 2 సంవత్సరాలే వాడాలట. తర్వాత అది ఎంతదైనా సరే మోడల్ అవుట్డేట్ అయిపోతే దాన్ని మార్చేయాలంట. ఇది పాతది అంటుంటారు దాన్ని పట్టుకొని. కనుక అంత స్పష్టంగా ఎట్లా మార్చగలుగుతున్నాం మనం? అప్డేటెడ్ వర్షన్ కావాలి. కాబట్టి దేహం అయితే మనకి ఇచ్చింది అప్డేటెడ్ వర్షన్, ఇందులో అప్డేటింగ్ ఉండదు. కానీ వాడుకోవడంలో అప్డేట్ చేయొచ్చు. వాడుకోవడంలో మనం చాలా తక్కువ లెవెల్లో వాడుకుంటున్నాం దాన్ని. ఇప్పుడు ఇదే దేహాన్ని అప్డేట్ చేసి వాడుకోవాలి. కనుక ఇప్పుడు దేహం యొక్క ఆ స్థితి ఏమిటి? బయటి వస్త్రం ఎట్లా మార్చేస్తామో అంతే సులభంగా నువ్వు దేహాన్ని మారుస్తావు అన్న సత్యం తెలియాలి. తెలిస్తే మనకు ఎట్లా ఉంటుందంటే, దాని మీద ఇది మారిపోయేది అని తెలిసినప్పుడు మనకు అటాచ్మెంట్ పెరగదు. మనమే అనుకుంటాం శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్నాం లోపల తెలియకుండానే. కనుకనే దాని మీద అంత మోహం ఉంటుంది మనిషికి. దానికి ఏమన్నా అయితే ఓర్చుకోలేడు అసలు. కానీ ఇది పోయేదే అని తెలిసిందనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఇది పోయేదే అని తెలిసిన తర్వాత అంత అటాచ్మెంట్ ఉండదు. ఎట్లాగైతే అద్దె ఇల్లు ఉందనుకోండి, అద్దె ఇంటి మీద ఎంత అటాచ్మెంట్ ఉంది
ఉంటుంది చెప్పండి? ఎంతున్నా సరే, మొన్న కూడా ఒకసారి చెప్పుకున్నాము అనుకుంటా, అదేంటి రెనోవేట్ చేస్తాడా ₹1,00,00,000 పెట్టి? 5,000 అద్దెంటిని ₹1,00,00,000 పెట్టి ఎవరైనా రెనోవేట్ చేస్తారా? ఆ తెలివి ఎట్లా ఉంటుందో దీని మీద కూడా అంతే తెలివి వస్తుంది. తర్వాత వాడుకోవాలి ఉండటానికి, దాన్ని డెకరేట్ కొద్దిగా చేసుకుంటారు కానీ పూర్తిగా రెనోవేట్ అయితే చెయ్యరు. అట్లా వాడుకోవాలి, దేహాన్ని మెయింటైన్ చేసుకోవాలంతే. అది ఎట్లా వదిలిపోయేదని తెలిసినప్పుడు అంత స్పష్టంగా చేస్తాడు మనిషి. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? దీన్ని ఆచరణలో పెట్టాలి. అది కర్మ, సాధన కర్మ అని చెప్పారు. జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఆచరణలో పెట్టాలట. అయితే ఈ కర్మ దగ్గరకు వచ్చేటప్పటికి మనకు ఇప్పుడు తర్వాత శ్లోకంలో వస్తుంది. ఆ సాధన కర్మను ఆచరించటం మీద స్వామి చెప్పేశాడు, ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎట్లా చెప్పాడు? కర్మను ఆచరించేటప్పుడు ఏ స్థితి ఉండాలి? ఈ జ్ఞానాన్ని తెలిసి జ్ఞానాన్ని నిలిపినట్లుగా చేయాలి. ఆ నిలిపినట్లుగా చేయటంలో కర్మ విషయంలోకి వస్తే 2 రకాలుగా ఉంటుంది అర్థం చేసుకోవటానికి. ఇవాళ అదే మన ఇంట్రొడక్షన్ అదే ఉంటుంది, తర్వాత అర్జునుడి ప్రశ్నలతో మొదలవుతుంది, కానీ అప్పుడు చెప్పుకుందాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? కర్మ యందు ఫలితం మీద బుద్ధి ఉంచుకోకుండా ఆచరణ మీద ఉంచాలి అని చెప్పారు స్వామి. ఎందుకంటే ఎప్పుడైతే రిజల్ట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తామో మన ఎఫిషియన్సీ తగ్గిపోతుంది వెంటనే. కర్మను ఆచరించటం మీద దృష్టి తగ్గి రిజల్ట్ మీద దృష్టి పెడతాము. ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుంది? మన చేతుల్లో ఉందా? ఉండదు కాబట్టి మనం ఏమవుతాము? వీకెండ్ అవుతుంది. అంటే మన ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. మన కర్మను ఆచరించే ఎఫిషియన్సీ తగ్గిపోగానే ఆ రిజల్ట్ మీదనే దృష్టి పోవటం వల్లనే మనిషి పూర్తిగా దాన్ని చేయలేకపోతాడు. ఎప్పుడైతే నేను చేసేది నేను సరిగ్గా చేస్తానో, నాకు రిజల్ట్తో సంబంధం లేదనుకుంటాడో మనిషి ఫుల్ ఎఫిషియన్సీతో పనిచేయగలుగుతాడు. అసలు రిజల్ట్ అదే, ఎఫిషియన్సీయే రిజల్ట్. అది తెలియక ఇంకేదో రిజల్ట్ వస్తుంది అనుకుంటాడు. కనుక ఫలాన్ని విడిచి కర్మయందే నీకు అధికారం, ధారణ కలిగి ఉండాలని స్వామి చెప్పారు. ఇది సాధించటమే యోగం. యోగం అంటే ఏమిటనుకుంటారు? ఏదో కళ్ళు మూసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో అవుతాడని కాదు యోగం అంటే. యోగం అంటే ఏమిటంటే కర్మ ఆచరణ యందు జ్ఞానం ఎంత స్పష్టంగా తెలిసిందో ఆ స్పష్టమైన జ్ఞానాన్ని నిలపటం కర్మ. ఎంత స్పష్టంగా తెలిసిందో అంత స్పష్టంగా. మామూలుగా చెప్తే మనకి ఎట్లా ఉంటుంది? ఎంత చదువుకున్నవాడు అంత ఎగ్జామ్ రాస్తాడు. వాడికి మార్క్స్ అంటే ఏమిటి? అది గుర్తు. మార్క్ అంటే గుర్తు. ఆ గుర్తు దేనికి ఇస్తున్నాం మనము? వాడికి ఎంత అవగాహన అయిందో పాఠము, దానికి గుర్తుగా మార్క్ ఇచ్చాం. మార్క్ అనేది గుర్తు, కానీ వాడు రాయటమే వాడికి ఫలితం, అంతే కదా. పేపర్ మీద వచ్చిన మార్క్స్ గుర్తు కాదు కదా. జస్ట్ అది మన వ్యాలిడేషన్, మనం చూడటం కోసం చెప్తాం అంతే తప్ప అది కాదు. వాడి తెలివి ఏమిటి? వాడు రాసింది వాడి తెలివి. మనం ఆచరించిందే మన కర్మ, మన జ్ఞానానికి సూచన. అది అంతే. అది అట్లా కర్మను ఆచరించటం యోగం. ఇది సమత్వం అని కూడా చెప్పారు. యోగం అంటే సమత్వ స్థితి. అంటే ఎట్లా ఉంటుంది? ఏ జ్ఞానము నేను నా స్వరూపం గురించి తెలిసిందో కర్మలో అది నిలపగలగాలి. అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అయితే, నిత్యస్వరూపుణ్ణి, శాశ్వత స్వరూపుణ్ణి అయితే ఈ బయట విషయాల కోసము ఆ స్థిరత్వాన్ని నేను పోగొట్టుకోను అట్ ఎనీ కాస్ట్. అందుకే మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే సంతోషంగా ఉండటం కావాలా వద్దా? చిన్న విషయం కోసం మన సంతోషాన్ని వదిలేయద్దు. మనకు ఎట్లా ఉంటుందంటే ఈగో యొక్క పట్టుదల ఎట్లా ఉంటుంది? విషయాన్ని సాధించటం మీద సంతోషాన్ని కూడా త్యాగం చేసేస్తాడు. మొండితనం, పట్టుదల. నా మాట నెగ్గాలంటాడు, సంతోషం పోతుందని కూడా ఆలోచించాడు. అది ఈగో యొక్క పట్టుదల. ఆ ఈగో ఎందుకు వచ్చింది? ఈగో అంటే రాంగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెల్ఫ్. తనను తాను తప్పుగా అనుకొని పొగరు చూపించటం అనేది రాంగ్ ఐడెంటిఫికేషన్. నేను అది కాదని తెలిసినప్పుడు నా వాల్యూ ఆ పని వల్ల కాదు, పెరగదు తరగదు. నా వాల్యూ అని తెలిసినప్పుడు ఈ ఈగో ఇంత స్ట్రాంగ్గా ఉండదు. అది సాధిస్తే నేను గొప్పవాడిని అనుకొని వీడు సాధిస్తాడు చూసారా. ఏది ఏమైనా సరే నయాన భయాన సామధాన భేద దండోపాయాల చేత నేను సాధిస్తా అనుకుంటున్నాడంటే తనను తాను దాంతో వ్యాలిడేట్ చేసుకుంటున్నాడు అని అర్థం. అది కాదు, అది నా రూపం కాదనుకున్నవాడు అట్లా ఉండడు. సమత్వం వస్తుంది. అంటే తను చేయవలసింది చేస్తాడు, ఆచరించవలసింది ఆచరిస్తాడు, కానీ దాని చేత తన విలువను
లెక్కగట్టుకోడు. ఇది అక్కడ గుర్తించాలి ఆచరించేటప్పుడు ఎప్పుడైనా సరే. అట్లా కాకుండా ఎట్లా ఉంటుంది, మొండితనం, మూర్ఖత్వం చాలా అపాయకరంగా ఉంటుంది. దేహం మీద కంటే తెలివి మీద ఎక్కువ ఈగో ఉంటుంది మనిషికి. దేహం మీద ఉన్నవాళ్ళు వేరే, కానీ నా తెలివి గొప్పది, నేను ఏదంటే అదే కరెక్ట్గా ఉంటుంది, నేను బాగా ఆలోచించగలను అనుకొని చేస్తారు కొంతమంది పనులు. నేను వాడికి తెలుస్తున్నప్పుడు కూడా ఒప్పుకోడు తప్పును. చాలాసార్లు ఉంటుంది. తెలివైన వాడు, బాగా చదువుకున్న వాడు చేసే మూర్ఖత్వమే అది. ఆ ఒప్పుకోగలిగే అంత ఆ స్థిరత్వం కూడా వాడికి ఉండాలి. ఆ స్థిరత్వం సాధించగలిగితే యోగం. యోగం అంటే స్పష్టమైన జ్ఞానాన్ని కర్మలో స్పష్టంగా నిలిపితే అది స్థిరత్వం, సమత్వం, యోగం. కనుక యోగ కర్మసు కౌశలం అన్నది ఇది నిపుణత్వం, స్కిల్ అంటే ఇది బయట చేసే పని స్కిల్ కాదు, తనని తాను స్పష్టంగా నిలుపుకోవడం. ఇట్లా ఆచరించేవాడినే స్థితప్రజ్ఞుడు అంటారని, శాశ్వత స్థితిని అంటే తిరిగి రాని శాశ్వత స్థితిని పొందటానికి ఇటువంటి కర్మాచరణ కోసమే మనిషి జన్మ వచ్చిందని స్వామి ఇక్కడ చూపించారు. ఇప్పుడు మనం చెప్పుకున్నదే, ఇప్పుడు తన గుర్తింపు కోసము, తృప్తి కోసము బయట విషయం మీద ఆధారపడకూడదు ముందు. ఎందుకంటే తన వల్ల తృప్తి వస్తుంది కానీ విషయం వల్ల తృప్తి రాదు. తన వల్ల తనకు ఆనందం వస్తుంది కానీ విషయం వల్ల ఆనందం రాదు. ఇవి ఎప్పుడు తెలుస్తాయో అసలు ఈ పరుగు పందెమే ఆగిపోతుంది. దేన్ని చేజ్ చేస్తున్నాం మనం చెప్పండి? డబ్బు, సంపాదన, కీర్తి ప్రతిష్టలు, చదువులు, హోదాలు, ఇవి ఏవైనా సరే దేనికోసం? సంతోషం, గొప్పతనం, ఈ రెండే కదా. ఆ రెండు నా వల్లనే రావాలి దానికి, కానీ దానివల్ల నాకు రాదని తెలిసిపోతే దాన్ని అడుగుతాడా ఎవడన్నా? ఇది ముఖ్యమైన అంశం లోకం ఈరోజు మరచిపోయింది. అది చేస్తే గొప్ప, ఎప్పుడు అట్లా చూపిస్తుంటాడు. టార్గెట్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు అసలు ఎప్పుడు. ఆ పరుగు ఎట్లా ఉంటుంది, ఎంత దూరం పరిగెత్తిస్తుందంటే రాంగ్ డైరెక్షన్లో మనం ప్రయాణం స్పీడ్గా ఎంత వేగంగా చేస్తే అంత నష్టపోతున్నామా లేదా? అంతకంటే ఎక్కడున్నవాడు అక్కడే ఉంటే ప్రయాణం చేయకుండా కూడా ఏం కాదు. కానీ ఇప్పుడు అంత తప్పుడు దారిలో వెళ్ళిపోతే ఏం చేయాలి? అంత దూరం మళ్ళీ వెనక్కి రావాలి. అట్లా ఉంది ఇప్పుడు మానవ జాతి. ఎదిగాను అనుకుంటే ఎక్కడికో ఎదిగిపోయాడు. ఏమయ్యాడో తెలిస్తే తన నుండి తాను అంత దూరం అయిపోయాడు. ఈ చేజింగ్ ఆగాలంటే ఏమిటి? తృప్తి, సంతోషం ఇవన్నీ అక్కడ లేవు, తన దగ్గరే ఉన్నాయని తెలుసుకోవటం. ఇట్లా కావాలని విషయాల జోలికి వెళ్లకుండా ఇంద్రియాలను నిగ్రహించుకోగలగటము, ఇవన్నీ కూడా ఆత్మతత్వం నందు ఎరుకుతో ఉండటము. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే తనకు ఎంత స్థిరత్వాన్ని తీసుకొస్తుంది ఈ జ్ఞానము. సముద్రంతో పోల్చి స్వామి చెప్పారు, అది ఆపూర్యమానం అచల ప్రతిష్టం. సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి న కామకామి. కోరికల వెంట పరిగెత్తటం ఆపగానే ఎట్లా ఉంటుంది? అన్ని కోరికలు తనను చేరుతాయట. తాను వాటి వెంట పరిగెత్తడు, అన్నీ తనలో చేరి విలీనమైపోతాయి. ఇది పూర్ణత్వం. అక్కడికి ఆ కోరికలను తనలో విలీనం చేసుకోవటము తన స్థిరత్వానికి పూర్ణత్వం, స్వరూప దర్శనం అది. కనుక ఏషా బ్రాహ్మీ స్థితి, ఇదే బ్రహ్మస్థితి అన్నారు. దీన్ని పొందితే మళ్ళీ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మస్థితిని పొందటం. ఈ స్థితిని పొందినవాడంటే జీవించగానే ఈ స్థితిని పొందిన జీవన్ముక్తుడికే ఈ దేహం విడిచిన తర్వాత విదేహముక్తి అన్నది ఇక్కడ సారాంశం. ఇప్పుడు ఇది సాంఖ్యయోగం విన్న తర్వాత మీకేమైనా సందేహాలు ఉన్నాయా? చెప్పండి, అడగండి. దానికే కదా ఇంద్రియ నిగ్రహంను చేయటం అని చెప్పారు. ఇంద్రియ నిగ్రహం చేయాలని తెలుసుకుంటే సరిపోదు, ఇంద్రియ నిగ్రహాన్ని చేయాలి. అంటే ఎట్లా?
ఉదాహరణకి మీకు దేనివల్ల కష్టం కలుగుతుంది, దేనితో ఐడెంటిఫై అవ్వటం వల్ల కష్టం కలుగుతుందో గుర్తించండి. ఇప్పుడు ఎక్కువగా కోరికలు అంటే కొంత వయసు దాటిన తర్వాత పెద్దగా ఉండవని అనుకుంటామా? అంటే ఎందుకు ఉండవంటే అవి బరువు బాధ్యతల వల్ల సప్రెస్ అయి ఉన్నాయి, అంతేగాని లేకేం కాదు. అంతేనా? ఫ్యామిలీ మ్యాన్ అయిపోయిన తర్వాత బరువు బాధ్యతల వల్ల కోరికలు సప్రెస్ అయినాయి, లేకుండా పోలేదు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఏం బాధ లేదు కానీ దేహంతోనే ఉంది అని అనుకుందాం. పోనీ దేహానికి ఏమైనా వచ్చినప్పుడు కష్టంగా ఉంది, అట్లాంటివి ఏవి ఉన్నాయి, దేనివల్ల నాకు కష్టం కలుగుతుంది, నేను వేరు దేహం వేరని తెలుసుకోవడానికి ఏ అంశం మీద కష్టం కలుగుతుందో దాన్ని ఆలోచించాలి అంతే. మీకు దేని మీద అనిపిస్తుంది కష్టం అని? ఇంకా మీకేమైనా సందేహం? హెల్త్ పరంగా కష్టం అని ఎందుకు అనిపిస్తుంది అంటే దేహానికి వచ్చిన కష్టం నాకు అనిపిస్తుంది. ఇక్కడైతే స్వామి చెప్పాడు, శైశవ బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశ నాకు కావు, అవి దేహానికి వస్తున్నాయి, నాకు రావట్లేదు. మనకు అట్లా అనిపించట్లేదు. అదే నా హెల్త్ పరంగా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, హెల్త్ పరంగా వచ్చినప్పుడు దానికి గల కారణాలు మనం గుర్తిస్తే అది ఎందుకు వచ్చింది చెప్పగలరా మీరు? అసలు రోగం ఎందుకు వస్తుంది? తిండి వల్ల, మీకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కంట్రోల్గా తినాలి, అంతే కదా? తెలుసు మనం చేయలేము, అంతే. అందులో కష్టమే ఉంది. ఇప్పుడు దేహం సుఖంగా ఉండాలి అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? మందులు ఇచ్చిన తర్వాత ఇవి తినద్దు, ఇవి తినాలని చెప్తాడా? ఎందుకు చెప్తాడు? కష్టం అంటాడా? చేయటం కష్టమని ఆయన అనుకోడు. ఎందుకు చెప్తాడు అట్లా? ఆయన దేహం కాదు కాబట్టి. అవునా? ఆయన దేహం కాదు కాబట్టి సలహా ఇచ్చాడు. మనం కూడా మన దేహాన్ని అట్లాగే ట్రీట్ చేయగలిగితే, దాన్ని నేను అనుకోకుండా దీన్ని బాగు చేసే డాక్టర్గా స్థానంలో ఉండండి, అప్పుడు మీరు చేయగలుగుతారు ఆ పని. నేనే అనుకొని నేను చేయలేకపోతున్నాను అనుకుంటున్నారు. చేయడానికి కష్టంగా ఎందుకుంది? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలకు సలహా ఇస్తాం, ఉచిత సలహా అంటాం, అంతేనా? ఇది తినొద్దు, అది తినాలి, ఇది మంచిది కాదని చెప్తాం. అది ఎందుకు చేయగలుగుతున్నాం? వాళ్ళందరినీ మనం వేరుగా చూడగలుగుతున్నాం కాబట్టి మనం సలహా ఇవ్వగలుగుతున్నాం. అట్లాగే మనకు మనం ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు నేను దీన్ని ట్రీట్ చేస్తున్నాను, నేను ఇది కాదు, నేను చేయిస్తా దాని చేత. నాకు చేయటం కష్టంగా ఉంది కాదు, నేను దాని చేత చేయిస్తాను. పొద్దున్నే లేవాలి, వాకింగ్ చేయాలి. మరి ఆరోగ్యం బాగుండాలంటే వాకింగ్ చేయాలంటే ఉన్న షెడ్యూల్ కంటే ముందు ఒక అరగంట అన్నా ముందు లేవాలి, 45 minutes అన్నా ముందు లేవాలి. అప్పుడే అడ్జస్ట్ అవుతుంది. ఎవరి షెడ్యూల్ వాళ్ళకి బిజీ షెడ్యూల్. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను దేహం అనుకుంటున్నాను కాబట్టి నేను దాన్ని లేపలేకపోతున్నాను. నేను దేహం కంటే వేరైతే లేపుతాను దాన్ని. అమ్మ వచ్చి పిల్లలను లేపుతుంది, ఇప్పుడు తనని ఎవరు లేపాలి? నేనే లేపుకోవాలి. ఇది కదా వేరు చేసి బతకడం అంటే. నేను చేయలేకపోతున్నాను కాదు, నేను చేయించాలి. చేయించే స్థానంలో నువ్వు ఉంటే అన్నీ చేస్తాం. మనకు చాలా బాగుంటుంది తెలుసా? అది ఎవరినైనా శాసించమంటే కంట్రోల్ చేయమంటే ఇష్టమా లేదా చెప్పండి? భర్తను పిల్లల్ని కంట్రోల్ చేయటం ఇష్టం ఉంటుందా లేదా? ఇప్పుడు ఆ కంట్రోల్ మన మీద మనం చేసుకోవాలంతే, సింపుల్. అది వేరు చేసి ఉండటం అంటే. అంతేగాని ఈ శ్లోకాలు వస్తే ఏం లాభం లేదు. అప్పుడు ఈజీ అవుతుంది ఏదైనా సరే. నేను దీన్ని మెయింటైన్ చేసేవాడిని, నేను ఇది కాదు. ఇంకా దేని మీద? ఇప్పుడు ఫలితం అంటే మనం ఏ రూపంలో చూస్తున్నామంటే, ఇప్పుడు మనం ఒక చోట ఒక ఫీల్డ్లో పనిచేస్తున్నాం, ఒక రంగంలో. ఫలితము మనకు మెప్పు పొందడం ఫలితం అనుకున్నాం అనుకోండి, అక్కడ మోసపోతాడు. కానీ నేను దాన్ని సరిగ్గా కనుక్కోవాలి. ఇప్పుడు ఒక రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి, రీసెర్చ్ చేసేటప్పుడు దాన్ని నిరాశాభావంతో రీసెర్చ్ చేయమని చెప్పలేదు. దానికి మంచి ఉపమానం చాలాసార్లు చెప్పుకుంటాం మనం. బల్బు కనిపెట్టింది థామ్సన్ అల్వా ఎడిసన్. ఏం చేశాడు? లోకం నన్ను బల్బు కనిపెట్టిందని చెప్పుకోవాలి ఇన్నిసార్లు అని చేశాడు. ఆ పనిని చేయలేదు. తనకు ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియా మీద ఎంత శ్రద్ధగా వర్క్ చేశాడు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి? 999 సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా దాన్ని వదిలిపెట్టలేదు.
ఎందుకు వదిలిపెట్టలేదు? లోకంలో గొప్పతనం కోసం వదిలిపెట్టలేదా? తను అనుకున్న ఐడియా ఏదైతే తనకు వచ్చిందో దాన్ని నిరూపించుకోవడానికి చేశాడా? ఐడియా నిరూపించుకోవడానికే చేశాడు. గ్యారంటీగా మెప్పు పొందడానికి ఆయన చేయలేదు. మెప్పు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. మనం అట్లా అప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తాడు ఒక సైంటిస్ట్. రియల్ సైంటిస్ట్ అయితే ఎప్పుడు లోకం కోసం పనిచేయడు అతను. తన లోపల ఇంట్యూటివ్గా వచ్చిన ఆలోచన మీద వర్క్ చేస్తాడు. దాన్ని చాలా మంచి విషయం, చేయాలి. అసలు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కదా. ఒకసారి ఒక తమిళనాడులో ఒక వినాయకుడి గుడిలోనట మొత్తం అన్ని హాల్ టికెట్లు పెన్నులు ఉన్నాయట ఆయనకి. ఒక ఆయన వచ్చి ఇదే అర్చన, హాల్ టికెట్ హాల్ టికెట్ అర్చన చేస్తున్నారా ఏమిటి, పెన్నులతో అర్చన చేస్తున్నారు వినాయకుడికి అని అడిగాడట. అడిగితే అక్కడ తెలుసుకున్నది ఏమిటంటే, రేపటి నుండి బోర్డ్ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి కాబట్టి పిల్లలందరూ హాల్ టికెట్లు పెన్నులు తెచ్చి అక్కడ పెట్టారట. అయితే ఒక పిల్లాడిని పిలిచి ఇతను అడిగాడట, ఏం కోరుకున్నావు నువ్వు వినాయకుడిని అంటే, నాకు 2 కోరికలండి అన్నట్టు. ఏమిటి అదంటే, నేను రాసినవన్నీ కరెక్ట్ అవ్వాలన్నట్టు. రెండోది ఏమిటి అంటే, నాకు వచ్చినవే ప్రశ్నలు అందులో ఉండాలి, నాకు సమాధానం తెలిసిన ప్రశ్ననే అందులో ఉండాలట. అట్లాగే మనం ఏమనుకుంటామంటే, మనం చేసిందే కర్మ అనుకుంటాం. స్వామి ఏమంటున్నాడు, నేను చెప్పిన కర్మను ఆచరించు అంటున్నాడు. మనం ఏమనుకున్నాము ఇన్ని రోజులు, కర్మ అంటే ఏమిటి, చేసే పని అనుకున్నాం. మనం ఏది చేస్తే అదే కర్మ. అది కాదు కర్మ అంటే. ముందు కర్మకు డెఫినేషనే తప్పు మనది. మనం చేసే పనులన్నీ కర్మలు కావు. కర్మ ఎట్లా చేయాలని చెప్పబడిందో అది ఆచరించాలి. ఇప్పుడు మనం చేసేది తప్పా రైటా అంటే ప్రమాణం తీసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మనం లోకాన్ని అనుసరిస్తున్నామా, శాస్త్రాన్ని అనుసరిస్తున్నామా? శాస్త్రాన్ని అనుసరిస్తే సరైన కర్మనే ఆచరిస్తాడు. దేన్ని అనుసరిస్తున్నారు అందరూ? లోకాన్ని అనుసరిస్తున్నారు. లోకాన్ని అనుసరిస్తాడు, లేకపోతే కోరికలను అనుసరిస్తాడు. అంతేనా? కోరికలు అనుసరించడంలో జస్టిఫై చేసుకోవడానికి లోకాన్ని పెట్టుకుంటాడు అనమాట ప్రమాణంగా. అందరూ అదే చేస్తున్నాం, నేను అదే చేస్తున్నా. తప్పును జస్టిఫై చేసుకోవడానికి ఆ పని చేస్తుంటాడు. శాస్త్రాన్ని అనుసరిస్తే నువ్వు చేసే తప్పు కాదో చెప్పేస్తుంది శాస్త్రం. దాంతోపాటు ఇంకొకటి కూడా ఉంటుంది ట్రిక్. ఏమిటంటే, మనం చేసింది తప్పో కాదో తెలిసిపోవడానికి రిజల్ట్ చెప్తుంది మనకు గనుక లోపల నిజమైన తృప్తి, ఆనందం వచ్చిందంటే మనం చేసింది తప్పు కాదు. అంటే ఒక మనిషితో మాట్లాడుతున్నాం అనుకుంది, ఎట్లా మాట్లాడితే మనకు తృప్తిగా ఉంటుంది అంటే, మనము జలసితో ఉన్నప్పుడు పుల్లవిరుపు మాటలు అంటారా, అట్లాంటివి తప్పకుండా మాట్లాడతాడు మనిషి. అంటాడా లేదా? బాగున్నట్టే ఉండి ఫ్రెండ్ లాగే ఉండే అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అవి మాట్లాడినప్పుడు నిజంగా ఎవరైనా లోపల సంతోషంగా ఉంటారా? ఉండరు. అదే ఒక మనిషితో ఏ కల్మషం లేకుండా పిల్లలు మాట్లాడతారు. ఎప్పుడన్నా చూడండి మీరు, పిల్లలు చాలా ఇవన్నీ ఉండవు వాళ్ళకి. మనం వాళ్ళని రుద్దుతాం, తర్వాత వాళ్ళకి లౌక్యం రావటం అంటాం. బతక నేర్చిన వాడంటే చెడిపోయిన వాడని అర్థం. అవి లేకుండా పిల్లలు చాలా సాఫ్ట్గా ఉంటారు. అట్లా మనం ఎప్పుడైనా నిర్మలంగా మాట్లాడగలిగితే మనం సరైన ప్రవర్తనలో ఉన్నామని అర్థం. అంత సహజమైన తృప్తి మనకు వస్తే, లేకపోతే అంత షో ఆఫ్ మాటలు, షో ఆఫ్ ప్రవర్తన. తల్లి తండ్రిగా కూడా పిల్లలతో ఎట్లా ఉంటారంటే, పెంచేటప్పుడు లోకరీతిని అనుసరించటం అనే ఒక వాళ్ళ మైండ్లో ఉండి, ఇది చెయ్యి అది చెయ్యి అని రుద్దుతూ ఉంటారు వాళ్ళ మీద. నువ్వు ఏమి చెయ్యమని రుద్దేది చెప్పక్కర్లేదు పిల్లలకు. సరైనదేదో సరికానిదేదో నేర్పించడం అంతే. వాడు అదే సరైనది చేస్తాడు ఆటోమేటిక్గా. మనం నేర్పించం దాన్ని. ఇది మంచి, ఇది చెడు, ఇట్లా ఉంటుంది, దీని పర్యవసానం అని నేర్పించరు మనుషులు. మనం లోకం ఏం చేస్తుందో దాని వెనుక వెళ్ళటానికి వాడిని ఒత్తిడి చేసి పంపిస్తాం. అట్లా చేస్తే వాడు వెనకబడిపోతాడు లోకంలో. ఒక్క క్షణంలో అనుకుంటారు మనుషులు, కానీ ఎలివేట్ అవుతాడు వాడు. అది మర్చిపోతారు తల్లిదండ్రులు. ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. ఏం ప్రెషర్? అది సొసైటల్ ప్రెషర్. సొసైటీ ఇట్లా ఉంది కాబట్టి మనం కూడా ఇట్లాగే ఉండాలి. ఇవన్నీ దాటకపోతే లోపల ఎలివేషన్ రాదు మనిషికి.
స్పిరిచువాలిటీ అని ఏదో మఠానికి వెళ్ళిపోవాలి అన్నీ వినడానికి ఇవన్నీ మారిపోవటం కాదు. మనిషిగా కూడా బ్రతకలేడు వాడు, సహజత్వాన్ని కోల్పోతాడు. నేనే ప్రమాణం దేనికైనా. ఏ నేను ప్రమాణం? లోపల నుండి తనకు అందరికీ తెలుస్తుంది ఆ నేనేమిటో. ఆ నేను ప్రమాణంగా తీసుకోవాలి. నా స్థితి నేనేమవుతున్నాను బయట ప్రవర్తించేటప్పుడు. నన్ను నేను మోసం చేసుకుంటున్నానా లేదా స్పష్టంగా ప్రవర్తించగలుగుతున్నానా? వితౌట్ ఎనీ మాస్క్. కాసేపు మాస్క్లని పక్కకు పెట్టి ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు మాస్క్ వేసుకోకుండా బతుకుతుంటాడా? బతకడు. ఒకసారి అది తీసి ఉండటం నేర్చుకో. ధ్యానం అన్నా జపం తపం అన్నా మాస్క్ లేకుండా కొంతసేపు ఉండటమే. ఆ స్థితిని దర్శనం చేయటం కనీసం. ఎందుకంటే బయటికి వస్తే ఏదో ఒకటి తగిలించుకోవాల్సి వస్తుంది మొహానికి, సమ్ ఐడెంటిఫికేషన్. దాంతో బయటికి వస్తాడు. కనీసం తనను తాను గుర్తించి చూసుకోవడానికి తన సమయాన్ని కేటాయిస్తున్నాడా? టైం లేదు. ఎందుకు టైం లేదంటే అది మనకు ప్రయారిటీలో లేదు కాబట్టి. మనం దేనికి ప్రయారిటీ ఇస్తామో దానికోసం టైం తీసుకుంటాం. తీసుకొని చేయాల్సింది సాధన. టైం తీరినప్పుడు చేయాల్సింది సాధన కాదు. ఇవాళ మనము మీ ప్రశ్నల్లాగానే అర్జునుడికి కూడా సాంఖ్యయోగం చెప్తే క్లారిటీ రావాలి. అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చింది. ఇవాళ 3వ అధ్యాయం మొదలు పెడదాం. చెప్పండి. తృతీయోధ్యాయ కర్మయోగ. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అర్జునుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. స్వామి ఎక్కడైనా ఇది చెయ్యి అన్నాడా? వెనుక చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అర్జునుడు తను అనుకున్నది స్వామి మీద రుద్ది చెప్తున్నాడు అనుకోవాలి మనం దాన్ని. ఏమంటున్నాడు? కర్మ కంటే కర్మణః బుద్ధి జ్యాయసి చేతే మతి. అంటే నీ ఆలోచన ప్రకారంగా జ్ఞానమే కర్మ కంటే శ్రేష్టమైందని నువ్వు అనుకుంటే కనుక జనార్దన, తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి, నన్ను ఈ ఘోరమైన కర్మను చేయమని ఎందుకు నియమిస్తున్నావు అని అడుగుతున్నాడు. ఎందుకు? యుద్ధం చేయమని చెప్పాడు కనుక. తస్మాత్ యుద్ధస్వ భారత అన్నాడు స్వామి. యుద్ధం చేయని అన్నాడు. యుద్ధం చేయమని అన్నందుకు దాన్ని సాధన కర్మగా తీసుకోకుండా యుద్ధాన్ని బయట కర్మగానే చూసి అర్జునుడు ఏమంటున్నాడు? జ్ఞానమే గొప్పదని నువ్వు అనుకుంటే కృష్ణ, మరి నన్ను ఎందుకు ఇప్పుడు కర్మను ఆచరించమంటున్నావు? నేను కూడా అదే అన్నాను కదా, నేను వెళ్ళిపోతాను, అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, నాకు ఈ యుద్ధం వద్దు, నాకు ఈ రక్తపు కూడా వద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, ఏది వద్దు అని అన్నాడు. అంటే స్వామి ఏం చెప్పాడు అక్కడ? కర్మను ఆచరించమన్నాడు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు అన్నాడు. ఫలం మీద పెట్టదు. నీకు రాజ్యం కావాలా వద్దా నువ్వు నేను అది కాదు నీ దృష్టి ఉండాల్సింది. నేను యుద్ధం చేయాలి. ఎందుకు? ధర్మాన్ని రక్షించడం కోసం యుద్ధం చేయాలి, రాజ్యాన్ని పొందడం కోసం యుద్ధం చేయొద్దు. ఇక్కడ అర్జునుడు అంటే ఒక మామూలు సామాన్యుడు. మోటివేషన్ ఏముంది? వాళ్ళు యుద్ధానికి ఎందుకు వచ్చారు? ధర్మరక్షణ కోసం రాలేదు, వాళ్ళు రాజ్యం కోసమే వచ్చారు పాండవులు. ఆ పాండవులు రాజ్యం కోసం వచ్చిన పాండవులను ధర్మం కోసం యుద్ధం చేయమని ప్రేరేపణ చేస్తున్నాడు స్వామి. అంటే రెండూ యుద్ధమే, చేయాల్సింది యుద్ధమే రెండిట్లో కూడా. కానీ అక్కడ తాను దేనికోసం చేస్తున్నాడు అన్నది చాలా తేడా. ఇది కర్మకు జ్ఞానానికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకోవటం. అసలు కర్మ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మనం.
జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటానికి ఒక మెచ్యూరిటీ ఉండాలి మనిషికి. అవునా? అంటే ఒక ప్యూరిటీ ఆఫ్ మైండ్. విషయాల్లో ఆసక్తి ఉన్న ఒక మనస్సుకి ఆధ్యాత్మిక జ్ఞానం అబ్బుతుందా, రుచిస్తుందా? రుచించదు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినాలన్నా కూడా మనిషికి ఇంద్రియాలు ఎప్పుడు బయట కోరికల మీద టెంప్ట్ అయ్యే మనస్సుతో పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు ఎట్లా ఉంటాయి? రుచించవు. అసలు రుచించవు. వాటి మీద ఆసక్తి ఉండదు. దానికి కావలసిందే అంటే ఏ చిత్తం ద్వారా ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటం, కనీసం వినే అవగాహన చేసుకుంటారో అది ముందు చేయవలసిన సాధన కర్మ. అంటే ఇప్పుడు వినటానికైనా నోచుకోవాలి అంటే కూడా మనిషికి పూర్వ సంస్కారం ఉండాలి తప్పకుండా. పూర్వ సంస్కారం లేనివాడు వినడు, వినలేడు. దాన్ని విని అవగాహన చేసుకోలేడు, అవగాహన చేసుకొని ఆచరణ చేయలేడు. ఇది చేయాలంటే ఏం చేయాలి? శుద్ధమైన చిత్తం ఉండాలి అని. ఇది మొదటి సాధన కర్మ లెవెల్. దీని తర్వాత జ్ఞానం అవగాహన అయిన తర్వాత కర్మను ఆచరిస్తాడు, అసలైన కర్మను ఆచరిస్తాడు. ఉదాహరణకు ఒక మనిషికి భయం కలుగుతుంది అని మీరు ఎట్లా చెప్పగలుగురు? భయపడుతున్నాడని దేన్ని చూసి చెప్తారు? మొహం చూసి చెప్తారు. అంటే భయం లోపల ఉంటే అది ఆటోమేటిక్గా మొహంలో కనిపిస్తుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పాం మనం. అవునా? మనం దానికి ప్రయత్నపూర్వకంగా చేస్తే అదేమవుతుంది? ప్రిటెన్షన్ అవుతుంది. మనం అది యాక్ట్ చేస్తున్నాం. బయట ఏదో ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తారు, నవ్వుతారు, నిజంగా ఆనందం ఉంటుంది ఏమిటి? గ్రీట్ చేస్తే రండి రండి అని నిజంగా ఉంటుందా? ఉండదు. అదే మనం ఏదైనా నిజంగా మనకు ఆనందం కలిగే పని చేసినప్పుడు మన మొహంలో వచ్చిన నవ్వు అది లోపల స్థితికి బయటి వ్యక్తీకరణ. అంతేనా? బయట నటించే వదిలేయండి. ఫేస్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? లోపల స్థితిని బయటికి వ్యక్తం చేస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేస్తుందా? దానంతట అదే జరుగుతుందా? దానంతట అదే జరగటం అసలు డిజైన్ అది. మనం తర్వాత నక్క విషయాలు వేయటం అది పక్కన పెట్టేయండి. మామూలుగా డిజైన్ ఎట్లా ఉంది? మొహానికి లోపల ఏ ఫీలింగ్ ఉంటుందో, మనసు ఏ స్థితిలో ఉంటుందో అది కనిపిస్తుంది. కన్ఫ్యూజన్ ఉంటే కనిపిస్తుంది, సంతోషం ఉంటే కనిపిస్తుంది, కోపం ఉంటే కనిపిస్తుంది, చికాకు ఉంటే కనిపిస్తుంది, భయం ఉంటే కనిపిస్తుంది. అన్నీ కనిపిస్తాయి, మొహం చూడగానే కనిపిస్తాయి. ఇప్పుడు అవి ఎట్లా వచ్చినాయి అంటే సహజంగా వ్యక్తమవుతాయి. అట్లాగే జ్ఞానము తనకు అవగాహన అయ్యింది అన్నది సహజంగా తన కర్మలో కనిపిస్తుంది, తన చేష్టల్లో కనిపిస్తుంది. ఇది కర్మ, అసలు కర్మ. అంటే ముందు కర్మ ఏమో అర్హతను సంపాదించటం కోసం చేసేది సాధన కర్మ. ఏం అర్హత? కనీసం జ్ఞానాన్ని వినాలి, విన్నది అవగాహన అవ్వాలి, అవగాహన అయింది ఆచరణలోకి రావాలి. ఈ 3 సోపానాలు ఎక్కటానికి చేసే ఒక ప్రయత్నం సాధన కర్మ అంటారు. ఆ తర్వాత ఏమవుతుంది? జ్ఞానం అవగాహన అయిన తర్వాత ఆచరణలోకి వచ్చిన జ్ఞానము తనంతట అదే తన వ్యక్తం అవుతుంది. అది స్థితప్రజ్ఞుడు చేసిన కర్మ లక్షణాలు అనమాట. అంటే 2 రూపాల్లో కర్మయే ఉంటుంది. ఒకటి మనం ప్రయత్నపూర్వకంగా ఆ స్థితికి అందుకోవడానికి చేస్తాం. ఇప్పుడు స్వామి ఏం చెప్పాడు అర్జునుడికి? ప్రయత్నపూర్వకంగా అందుకునే సాధన కర్మను చెప్పాడు, తర్వాత వ్యక్తమయ్యే స్థితప్రజ్ఞ లక్షణాలను చెప్పాడు. 2 చెప్పాడు స్వామి. ఇప్పుడు దాన్ని కన్ఫ్యూజన్ అయ్యి ఏం చెప్తున్నాడు? జ్ఞానం ఒకటి ఉంటే సరిపోయింది, అదే శ్రేష్టమైంది అని చెప్పలేదు. జ్ఞానం ఉంటే వ్యక్తం అవ్వాలి, అది 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 వేరైంది కాదు. అంటే జ్ఞానము కర్మ అనేవి ఒకే నాణానికి ఇరువైపులా ఉండే ముఖాలవి. అంతేగాని అది వేరు ఇది వేరు కాదు. అది చాలా లోకంలో కూడా తప్పుగా అనుకునేది అనమాట. జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడికి కర్మ చేయక్కర్లేదు అని. కర్మలు అంటే బయట పనులను అనుకొని అంటున్నారే తప్ప తన నుండి వ్యక్తమయ్యేది కర్మ. ఏం చేసినా అది జ్ఞానం యొక్క వ్యక్తీకరణే. జ్ఞానిగా ఉండి తాను ఏది చేసినా జ్ఞానమే వ్యక్తమవుతుంది. అది అసలైన కర్మ. దానికి ఎన్ని రకాలుగా తప్పుగా అనుకుంటారో కర్మయోగం అదంతా వస్తుంది. బాహ్య కర్మలను పోల్చి అవన్నీ చెప్తారు. ఇప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు? జ్ఞానమే శ్రేష్టమని స్వామి చెప్తున్నాడు అని అనుకొని, మరి జ్ఞానమే శ్రేష్టమైతే ఈ ఘోరమైన కర్మ యందు నన్ను ఎందుకు? మామూలు కర్మ కాదేమంటున్నాడు? ఘోరమైన కర్మ అంటున్నాడు. ఎందుకు ఘోరమైన కర్మ అంటే యుద్ధం చేయటము మానవ జీవన స్థితికి చరమస్థాయి. అంత దిగజారకూడదు మనిషి. దిగజారాడంటే అన్ని ఆప్షన్స్ దాటిపోయాడనమాట. అహంకారపు స్థితి అది.
చెప్పాలంటే. అంత ఘోరమైన యుద్ధకాండలో కూడా స్థితప్రజ్ఞత నిలుపుకొని యుద్ధం చేయొచ్చని స్వామి చెప్తుంటే ఇంక మనలాంటి దానికి ఏముంది? మన సాధారణ జీవితము అంత ఘోరమైన కర్మలేం మనం చేయట్లేదు అనుకున్నప్పుడు కూడా మనం స్థితప్రజ్ఞ స్థితిని నిలుపుకోవడానికి కర్మను ఆచరించటం అంత కష్టమేం కాదు. అంత అర్జునుడు లాంటి ఆ ఖయాటిక్ కండిషన్ అంటాం, ఘోరమైన స్థితిలో ఉన్న అర్జునుడే చేయగలిగినప్పుడు, చెయ్యాలి అని స్వామి చెప్తున్నప్పుడు ఒక సాధారణ జీవితంలో అది అతి సులభం. అది బయట వ్యవహారంతో పోల్చుకున్నప్పుడు. ఇక్కడ నన్ను దాని అందు నియమిస్తున్నావు అన్నప్పుడు ఇంకా అర్జునుడికి ఒకటి అర్థం కాలేదు. అక్కడ కర్తృత్వ భావనను విడిచేయటము అనేదాన్ని కూడా ఒకటి స్వామి ప్రస్తావన చేస్తారు. ఎందుకంటే నేను చేసేవాడిని అనుకున్నప్పుడు దాని రిజల్ట్ అంతా నా మీద ఉంటుంది, ఆ ప్రెషర్ ఉంటుందన్నమాట. నేను చేసేవాడిని కాదు, ఆ రిజల్ట్ ప్రెషర్ నేను మోయాల్సిన అవసరం లేదు. నేను నిమిత్త మాత్రుడిని అనుకొని ఆచరించినప్పుడు తర్వాత వస్తుంది నిమిత్త మాత్రం భవ అంటాడు స్వామి. ఆ నిమిత్త మాత్రుడిగా కర్మను ఆచరించినప్పుడు ఎట్లా ఉంటుంది, రిజల్ట్ ఏమవుతుంది అన్న ప్రెషర్ తన మీద ఉండదు. ఈ కర్తృత్వ భారాన్ని మోస్తున్నాడు కనుకనే అర్జునుడు ఆ జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేదు అని అర్థమైపోతుంది. అక్కడ నేను కర్తను కాను అనేది ముందు తెలుసుకోవాలి. ఎందుకు కర్తృత్వం ఎప్పుడు వస్తుంది? తనకు అహంకారంతో చేసేవాడికి కర్తృత్వం ఉంటుంది. ఆ కర్తృత్వం అంటే నేను చేసేవాడిని అనుకున్నప్పుడు ఆ రిజల్ట్ని నేను అనుభవిస్తాను, ఆ భోక్తృత్వం వస్తుంది అనమాట. డూయర్షిప్ తర్వాత ఎంజాయర్షిప్, ఆ రెండు తన మీద వస్తాయి. కర్తృత్వం భోక్తృత్వం తాను అనుభవిస్తాడు. రెండూ లేకుండా కర్మ సహజంగా జరగాలనేది భగవద్గీత చెప్తుంది. అది ఏ ఏ స్థితిగతుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసే కర్మ. ఈ కర్మ అనేదే కర్మ కాదు. కర్మ అంటే లోపల స్థితి బయటికి స్థిరంగా వ్యక్తం అవ్వటం, జ్ఞాన స్థితి వ్యక్తం అవ్వటం. ఇది స్వామి చెప్తుంటే అర్జునుడు ఏం చేస్తున్నాడు, ఇది జాయసి అండ్ జ్ఞానమే గొప్పదని స్వామి చెప్తాడు. జ్ఞానం గొప్పదని చెప్పలేదు, కర్మ తక్కువని స్వామి చెప్పలేదు. రెండు అభేదం. అక్కడ ఆ అభేద స్థితి భగవద్గీత చాలా బాగా స్పష్టంగా చెప్తుంది. వేరే అన్ని గ్రంథాల కంటే కూడా కర్మ జ్ఞానాల సమన్వయ స్థితిని చెప్పేది భగవద్గీత ఒక్కటే. ఉపనిషత్తులన్నీ కూడా జ్ఞానమే బోధిస్తున్నట్టుగానే వెళ్తాయి, అతీత జ్ఞానంగానే ఉంటుంది. అది భగవద్గీత రెండింటినీ కూడా సమన్వయం చేసి మన జీవితంలో దాన్ని దర్శనం చేసేటట్టుగా చేస్తుంది. తర్వాత ఏమంటున్నాడు ఇంకా, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాం. నీ మాటలు ఎట్లా ఉన్నాయంటే మిశ్రమంగా చెప్తున్నావు, నువ్వు కొంతసేపు అదంటున్నావు, కొంతసేపు ఇదంటున్నావు, జ్ఞానం అంటున్నావు, కర్మ అంటున్నావు, నాకు ఏది అర్థం కావట్లేదు అన్నాడు. ముందేమన్నాడు, ఆత్మతత్వాన్ని బోధించుకుంటూ వచ్చాడు. తర్వాత కర్మయందే నీకు అధికారం ఉంది, కర్మలో స్థిరత్వమే యోగం అని చెప్పావు. ఈ రెండు మాటలు మిక్సింగ్గా ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు, స్పష్టత రాలేదు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయసీవమే, నన్ను మోహింపజేస్తున్నావు, అంటే భ్రాంతిలకు గురి చేస్తున్నావు, నన్ను ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైంది నాకు అంటున్నాడు ఇప్పుడు అర్జునుడు. నేనేం చేయాలో అది ఏకం వద నిశ్చిత్య, దేనివల్ల నేను శ్రేయస్సును పొందుతానో ఏదో ఒకటి నిశ్చయం చేసి చెయ్యి అని చెప్పు, అప్పుడు నేను అది చేస్తా అంటున్నాడు. అంటే ఇంకా స్పష్టంగా అర్థం కావటం లేదు. రెండింటినీ సమన్వయం చేసుకొని చేయటం అర్థం కావట్లేదు. మీకు కూడా అట్లా అనిపిస్తుందా? ఎందుకు అట్లా అనిపిస్తుందంటే చెప్పింది ఇంకా ఆచరించకపోతే అట్లాగే ఉంటుంది. మరి ఆచరించి మళ్ళీ ప్రశ్న అడిగితే ఉండదు. ఎప్పుడైనా సరే ఈరోజు చెప్పింది ఆ రోజు నేను హోంవర్క్ చేసేసుకున్నాను అనుకోండి, పాఠం నేర్పించింది, ఎప్పుడు ఎట్లా ఉంటుంది, స్పష్టత ఉంటుందా? రేపు చెప్పబోయే పాఠమునందు మనకి ఇంకా స్పష్టత ఉంటుంది. ఇవాళ చెప్పిన పాఠం ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోకుండా మళ్ళీ రేపు ఇంకా అడ్వాన్స్డ్గా చెప్తారు కదా, పాఠంలో ఏదైనా డీప్గా వెళ్తుందా లేదా, ఈరోజు చెప్పింది ఉంటుందా, ఇంకా ముందుకు తీసుకెళ్తారా? మనకి బేసే ఇంకా కట్టిపడలేదు, ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఎన్నెన్నో లెసన్స్ అయిపోతున్నాయి, మనం మాత్రం హోంవర్క్ చేయకుండా అక్కడే ఉండిపోతే అప్పుడే ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి. అర్జునుడికి కూడా వచ్చింది. అర్జునుడు మన రిప్రజెంటేటివే అక్కడ. నిజంగా అర్జునుడికి ఆ కన్ఫ్యూజన్స్ ఉన్నాయా లేదా కానీ అందరు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి స్వామితో ఏమంటున్నాడు, నా బుద్ధిని మోహింపజేస్తున్నావు అంటున్నాడు. మోహయసి ఇవ అన్నాడు. ఇవ అనటం కొంచెం మర్యాద గౌరవం అన్నమాట. మోహింపజేస్తున్నట్లుగా ఉన్నాయి. అట్లు అనటంలో ఏమిటంటే నువ్వు చేస్తున్నావని కాదు, నాకైతే అట్లాగే అవుతుంది మాధవ్, నువ్వు కన్ఫ్యూజ్ చేయట్లేదు, కానీ నేను కన్ఫ్యూజ్ అవుతున్నట్లే నాకు అనిపిస్తుంది అని కొంచెం గౌరవంగా మాట్లాడాడు అనమాట. ఈ స్థితి మనకు ఎప్పుడు వస్తుంది అంటే
మన దేహాన్ని అర్థం చేసుకోండి. దేహంలో మనము ఫిజికల్, నాన్ ఫిజికల్ 2 ఉన్నాయని ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇంతకాలం ఎట్లా బ్రతికాము? ఒక నాన్ ఫిజికల్ ఎంటిటీ మనను నడిపిస్తుంది అన్నది మనకు అవగాహనలో ఉండదు. సామాన్య మనిషికి అవగాహనలో నేనని నడుస్తాడు అంతే. ఈ దేహంతోనే ఐడెంటిఫై అయి నడుస్తుంటాడు. ఎప్పుడైతే ఈ భగవద్గీత జ్ఞానాన్ని కానీ, స్పిరిచువల్ జ్ఞానాన్ని అంటే మనం ఈ ఆధ్యాత్మిక రంగంలోకి రాగానే ఏం తెలుస్తుంది? ముందు ఒక ఫిజికల్ ఎంటిటీ వేరుగా ఉంది, ఒక నాన్ ఫిజికల్ ఎంటిటీ వేరుగా ఉంది. రెండు ఒకేసారి పనిచేస్తున్నాయి. మనము ఇప్పుడు చేతులు కదులుతున్నాయంటే ఫిజికల్ హ్యాండ్ మూవ్మెంట్ కూడా కనిపిస్తుంది, లోపల నాన్ ఫిజికల్ కూడా ఆ చైతన్యం కూడా తెలుస్తుంది మనకు. రెండు ఒక్కసారే జరుగుతాయి. ఇది తర్వాత ఇది, దాని తర్వాత అది రాదు మనకు, అంతేనా? ఆ స్థితిని బాగా అవగాహన చేసుకోవాలి. నేను అంటే ఇప్పుడు రెండు కనిపించాలి ముందు, ఒక ఫిజికల్, ఒక నాన్ ఫిజికల్. ఇప్పుడు ఏది నేను, అది కూడా కావాలి కదా. రెండు కనిపించినాయి. ఇప్పుడు ఇది నేనా, అది నేనా? ఇప్పుడు దేహం ఎట్లా ఉంటుంది, దేహపు కదలికలు ఎట్లా ఉంటాయి? కొంచెం ఆలోచించి నిలకడగా జీవిస్తే అన్నీ అర్థమవుతాయి మనకు. మనం చేసే పనిలో ముందు మనం లోపల అనుకొని బయటికి చేస్తామా, బయట అయిన తర్వాత లోపల అనుకోవటం జరుగుతుందా? ఇది ప్రతిసారి జరుగుతుందా లేదా? కానీ మనం ఎంత వేగంగా సమాధానం ఇస్తాం. ఇప్పుడు నేను అడగగానే మీరు వెంటనే సమాధానం ఇచ్చారు. అనుకొని ఆగిచ్చారా? ఇవ్వలేదు. వెంటనే వచ్చినప్పటికీ కూడా లోపల నుండే వస్తుంది అది, అవునా? అంటే ఇంత స్పీడ్గా ఒకటి జరుగుతున్నప్పుడు కూడా రెస్పాన్స్ అంటాం మనం, రియాక్షన్ ఆర్ రెస్పాన్స్, ఎనీథింగ్ ఏదైనా కూడా అది లోపల నుండి వచ్చిన తర్వాతనే బయట కనిపిస్తుంది, అంతేనా? ఇది మనకు బాగా స్పష్టంగా తెలిసి ఉండాలి ఎంత వేగంగా జరిగినప్పటికీ. ఇప్పుడు చూడండి, కన్ను చూడటం, చెవి వినటం అనేది ఇమ్మీడియట్గా జరుగుతాయి. చెప్పిన వెంటనే ఎంతసేపటికి మీకు వినిపిస్తుంది. అదే మనం లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాం అనుకోండి, టైం ల్యాగ్ వస్తుంది. అక్కడ వస్తుందా లేదా? ఎంత టెక్నాలజీ కనిపెట్టినప్పటికీ టైం ల్యాగ్ ఉంది అక్కడ. ఇక్కడ అంత ల్యాగ్ ఉందా? వినిపించడంలో కాదు, మీరు తలకాయ కూడా వెంటనే ఊపేస్తున్నారు, అర్థం కావటంలో కూడా ల్యాగ్ రావట్లేదు. వస్తుందా? అంత అవగాహన అయ్యే అంత ఫాస్ట్గా ఫిజికల్ అండ్ నాన్ ఫిజికల్ రెండు కూడా ఎంటిటీస్ పనిచేస్తున్నాయి మన లోపల. అందుకే మనకి ఇంత కన్ఫ్యూజన్ వస్తుంది. దాన్ని గుర్తించే అంత స్టేట్లో మనం లేము, అంత వేగంగా జరుగుతాయి అవి. ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా అంతే, చూసిన వెంటనే కనిపిస్తుంది మనకు. కాసేపటికి ట్రావెల్ చేసి అది లోపలికి వచ్చి ఇదంతా ఏదైతే ఒక ప్రొసీజర్ చెప్తారో అంత లాగ్ కనిపిస్తుందా మనకు? లేదు. అంటే ఇంత ఫాస్ట్గా ఒక నాన్ ఫిజికల్ అండ్ ఫిజికల్ ఎంటిటీస్ కలిపి సమన్వయంగా మన లోపల పనిచేస్తున్నాయి. అప్పుడు మనం దాన్ని గుర్తించటానికి ఏం చేయాలంటే, అనుకొని చేస్తున్నాను అంటే బయటిది వేరు, నేను వేరు. నేను పెన్ను పట్టుకొని రాసే లోపలే నా భావం లోపల ఉంటుంది నాకు, అవునా? పట్టుకోవటము అనేది వెతుక్కొని పట్టుకోవడానికి టైం కావచ్చు, కానీ నా భావం లోపల నుండి వస్తుంటే రాయటానికి ఎంత టైం పడుతుంది? పట్టదు. ఇప్పుడు లోపల అనుకున్నది మనకు సెన్స్లో తెలుస్తుందా, బయట రాస్తున్న దాన్ని చూసి మనం లోపల అనుకున్నామని గుర్తిస్తామా? లోపల అనుకున్నదే తెలుస్తుంది. అంటే ఆధారం ఏది దీనికి? ఫిజికల్, నాన్ ఫిజికల్లో ఏది ఆధారం, ఏది ఆధేయం? నాన్ ఫిజికల్ ఆధారంగా బ్రతుకుతున్నాను అనే ఫస్ట్ పాయింట్ ఎప్పుడైతే మనకు స్థిరంగా తెలుస్తుందో, మనం ఈ డిఫరెన్షియేట్ చేసుకోవడానికి మనం అర్హతను పొందుతాం. ఇది తెలియదు అంటే ఆ వేగంలో జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక మాట అన్నారు, మనకు చివుక్కు అనడానికి ఎంత టైం పడుతుంది? పట్టదు. అనగానే వెంటనే మొహం మారిపోతుంది, ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అంత లోపల మనం నిలకడగా ఉండగలగాలి. ఇప్పుడు ఎవరైనా మన బట్టల మీద దుమ్మేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాము? దులిపేసుకుంటామా లేదా? ఎందుకు దులిపేసుకుంటాం? ఉంచుకుంటే ఏమవుతుంది? దాన్ని మనం ఓర్చుకోలేము. అది నాకు సరైంది కాదనుకుంటాం. అట్లాగే ఎవరైనా ఒక మాట అంటే దాన్ని ఏం చేయాలి? వెంటనే దులిపేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? పట్టుకుంటున్నాం, హోల్డింగ్ ఆన్ టు ఇట్. విషయం ఎందుకు మనకు కన్ఫ్యూజన్గా ఉంది, కష్టంగా ఉంది? నువ్వు పట్టుకున్నందుకు. అంతకంటే వేరే ఏమీ సమాధానం లేదు అక్కడ. ఏదైనా సరే, బయట నుండి వచ్చిందైనా నీ ఆలోచన నిన్ను ఒక్కొక్కసారి పెయిన్ఫుల్గా కూడా సతాయిస్తూ ఉండవచ్చు. తన నుండే వచ్చింది ఏదైనా తన నుండే వస్తుంది చెమట.
అంతేనా? బయట నుండి రాలేదు, దుమ్ము కాదు ఇది. చెమట తన నుండి వచ్చి తన బట్టలకు అంటుకుంటే మనం ఏం చేస్తున్నాం? విప్పు అవతల వారేసి ఫ్రెష్ తీసుకుంటాం. తన చెమటనే అయినా కూడా తాను దాన్ని ఉంచుకోడు. అట్లాగే నీ ఆలోచన వల్ల నీకు కష్టం వచ్చినా, బయటి దాని వల్ల కష్టం వచ్చినా సరే నువ్వు దాన్ని నిలుపుకోలేకపోతున్నావు. నువ్వెవరు చెప్పు? ఇప్పుడు దాన్ని ఓర్చుకోలేనంత స్వచ్ఛమైన వాడివి గనుకనే దాన్ని ఓర్చుకోలేకపోతున్నావు కదా. ఈ విచారణ తీసుకోండి మీ సమస్యల్లో, ఎక్కడుంటే అక్కడ. ఇది రాదు అంటే చాలా సాధన ఏం చేయాలో చెప్తారు, చేస్తే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు రాదు అంటే ఇంద్రియాలు వేగానికి అలవాటు పడి ఉన్నాయి. వేగానికి అలవాటు పడి ఉన్న ఇంద్రియాలకు నిలకడ రాదు. ఇది ఏదైతే చెప్తున్నామో అనగానే ఆలోచించమనే ఆ నిలకడ కోసమే సాధన. అంతే. నిలకడ వస్తే అన్ని లోపల నుండే తెలుస్తాయి. నిలకడ ఎందుకు రాదంటే అంత వేగంలో మన జీవితాన్ని అలవాటు చేసి ఉన్నాం కనుకనే ఇంద్రియాలన్నీ గ్రహించండి అని చెప్పేది. సింపుల్ సూత్రం అది అన్నిటికంటే. ఒక్కసారి అది డిఫరెన్సియేషన్ మనకు అర్థమయ్యింది అంటే మాత్రం మనం చాలా సింపుల్గా చేయగలిగిన పని అది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానము కర్మ రెండు వేరు కాదు. తెలుసుకున్నది రిఫ్లెక్ట్ అవ్వాలి, వ్యక్తం అవ్వాలి, నీ నుండి వ్యక్తం అవ్వాలి. ఎట్లా మీకు ఒక జ్ఞానిని, ఇదివరకు కూడా ఈ ఉపమానం చెప్పాను, ఒక జ్ఞానిని మీరు ఎట్లా ఊహిస్తారు చెప్పండి? ఒక సామాన్యుల్లాగానే చంచల స్వభావం ఉంటే జ్ఞానిగా యాక్సెప్ట్ చేస్తామా? చేయలేము. ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు? ఆయన చెప్పేదేదో ఆయన ఆచరణలో కనిపించాలి అని అనుకుంటాం మనం, అంతేనా? ఆ ఆచరణలో కనిపిస్తే అది పర్ఫెక్ట్. ఆయన చెప్పినందువల్ల మనము దాన్ని పర్ఫెక్ట్గా చెప్పారని అనుకోము. ఎంత వాక్చతురతతో చెప్పొచ్చు. కొంతమంది చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి అట్రాక్టివ్గా చాలా బాగా చెప్తుండొచ్చు, కానీ వాళ్ళ ప్రవర్తనలో అది కనిపించకపోతే అప్పుడు మనం ఎంత చెప్పినా తుస్సు అనిపిస్తుంది, అంతేనా? అట్లాగే మనకెంత అవగాహన అయిందో మన యాక్షన్లో అది రిఫ్లెక్ట్ అవుతుందో చూసుకోవాలి. కొద్దిగా అయినా సరే. మొత్తం భగవద్గీత అంతా ఇప్పుడే ఆపోషణ పెట్టేసి ఇప్పుడంతా నేనంతా జ్ఞానిని అయిపోయాను అనుకోవద్దు. ఏ చిన్న అంశం నాకు అయినా కూడా, అంటే సుఖ దుఃఖములందు, జయాపజయములందు, లాభ నష్టములందు సమత్వాన్ని వహించమని చెప్పాడు స్వామి. వచ్చిందా ఈ శ్లోకం? ఏ ఒక్క చిన్న సుఖ దుఃఖమునందైనా చెదిరిపోకుండా సమత్వాన్ని నేను నిలుపుకున్నానా? ఇంటర్నల్ దేహానికి సంబంధించిన పెయిన్ కావచ్చు, మనసుకు సంబంధించిన పెయిన్ కావచ్చు, రెండు ఉంటాయి మనకు, అవునా? రెండు వచ్చినప్పుడు చెప్పు. బయటి దాని యొక్క విలువతోనే దాన్ని లెక్క కడితే అది చేసినట్టు కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, లోకంలో అందరూ దేనికి విలువనిస్తారు? డబ్బుకు విలువనిస్తారు. మనకి కొంచెం కూడా సందేహం లేకుండా తెలిసిన విషయం, అవునా? డబ్బుకు విలువనిస్తారు. మనము ఒక మనిషి గురించి ఒక మనిషికి విలువనిచ్చేటప్పుడు తన డబ్బును చూసి విలువనిస్తున్నామా, క్యారెక్టర్ని మాట్లాడతామా లేదా? మీరు చెప్పండి. బయటికి అందరు ఏం చేస్తారు? రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారు? డబ్బున్న వాడికి ఇస్తారు. కానీ మానసికంగా మనం దగ్గర అవ్వటం ఎవరికి అవుతాం? క్యారెక్టర్. ఏది సత్యం ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు మనం లోకంలో డబ్బును సంపాదించుకోవాలా, క్యారెక్టర్ని నిలబెట్టుకోవాలా? లౌకికంగా చెప్తున్నాను నేను ఇది. ఇంకా ఏది ముఖ్యం? క్యారెక్టర్. ఇప్పుడు లోకంలో అందరు పిల్లలందరూ కూడా బాగా ఫస్ట్ వస్తున్నారు, ఇంటర్నేషనల్లో స్కూళ్ళలో చదువుతున్నారు, ఇలాంటివి ఉంటాయి కదా చాలా లోకంలో. ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు, అట్లా అంటారు. ఎంత చదువుకున్నప్పటికీ కూడా వాడు మాట వినడు, వాడు అసలు కేర్ చేయడు తల్లిదండ్రులను, పెద్దలను అన్నది ఉన్నప్పుడు వాడు ఎంత గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినా సరే దాని వాల్యూ ఎంత? చెప్పుకోవడానికి వాడు ఆ స్కూల్లో చదువుతున్నాడు అని ఒకసారి చెప్పుకుంటారు, కానీ మనసులో ఏముంటుంది? ఏం లాభం, ఎక్కడ చదివితే ఏం లాభం అంటామా? ఇప్పుడు మనము పిల్లలకు ఆ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యను ఇవ్వాలా లేదా సంస్కారాన్ని ఇవ్వాలా? డిసిషన్ ఎవరి చేతిలో ఉంది? చాలా తక్కువ మంది ఆప్ట్ చేస్తారు, తెలిసి కూడా చేయరు ఆ పనిని.
ఎందుకు? లౌకిక దృష్టి, లోకాన్ని అనుసరించే దృష్టి సత్యం అనుకుంటున్నాం. మనకు తెలుసు ఇదేం భగవద్గీత చదివి తెలుస్తుందా మనకు? ఒక వినయం ఉన్న పిల్లవాడిని వాడి సంస్కారాన్ని మనం ఇంటికి వెళ్ళగానే లేచి నిలబడి రండి అంకుల్ అన్నాడు అనుకోండి, కూర్చోండి అంకుల్ నాన్నగారిని పిలుస్తాను అన్నాడు, మంచినీళ్ళు తెచ్చిచ్చాడు, మనకి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? దీనికి భగవద్గీత చదువుకోవాలి ఏమిటి మనం? అక్కర్లేదు. సంస్కారం అనేది వ్యక్తం అయిపోయింది వాడి గ్రీటింగ్లోనే, వాడు మనను రిసీవ్ చేసుకోవడంలోనే అంత అర్థమైపోయింది మనకు. అర్థమైపోయినప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళ గురించి ఎంత మంచి సంస్కారాన్ని ఇచ్చారు తల్లిదండ్రి అని మనకు మంచి ఇంప్రెషన్ కూడా వస్తుంది వాళ్ళ మీద. అయినా సరే స్కూల్ ఏది, అదేది, వాడి ఎంత ఫీజు, దీని మీదనే మళ్ళీ మాట్లాడతాం. ఇది లౌకిక దృష్టికి విలువనివ్వటం. ప్రయారిటీస్ తెలుసుకోండి జీవితంలో. ప్రయారిటీస్ తెలుసుకుంటే అన్నిట్లో స్థితప్రజ్ఞుడిలాగా ఉండగలుగుతారు. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు సంస్కారం చూస్తున్నారు, ఒకడేమో మనం పిల్లలవాడి స్కూల్ ఫీజే చూస్తున్నాడు. ఇది చాలా లోకల్లో నడుస్తున్న సమస్య కాబట్టి దాని మీద చెప్తున్నాడు. అట్లా ఇద్దరు వచ్చారనుకోండి, ఒకడు ఎట్లా ఉంటాడు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు, ఇంత స్కూల్ అంత స్కూల్ అని. ఇంకొకటి సంస్కారం గురించి చాలా మంచి సంస్కారం నేర్పించారండి అని అంటుంటాడు. ఇద్దరు ఒకరు కాంప్లిమెంట్ ఇస్తున్నారు, ఒకరేమో మన మీద నీచ భావం చూపిస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? రెండింటికి సమానంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు జడ్జి చేయటం కాదు, మనం ఏం పెంచామని మనకు తెలిసినప్పుడు మన ప్రయారిటీ ఏమిటి, మనం దేన్ని వాల్యూ ఇచ్చి పెంచాం. బట్టల మీద కూడా వస్తుంది, అది వస్తుందా లేదా? అసలు ఆ సొసైటీలో బ్రతికేదే వీటి కోసం, అంతేనా? ఏ బట్టలు వేసుకొచ్చాడు, మనకు కన్వీనియంట్గా ఉన్న బట్టలు వేసుకోవటం ముఖ్యమా, ఫ్యాషనబుల్ బట్టలు వేసుకోవటం ముఖ్యమా? అది మీరు ఏమన్నా వేసుకోండి, ఇదే వేసుకోమని నేను చెప్పను. మీకు అది తెలుస్తుందా లేదా? ఇది తెలిసినా కూడా మనం ఏం చేస్తాం? దేనికి ఆప్ట్ చేస్తున్నాం? ఫ్యాషన్స్గా ఆప్ట్ చేస్తాం. ఇది ఇట్లాగే ఉండాలి కదా అంటాడు. అది కన్వీనియంట్గా లేకపోయినా సరే ఇది ఇట్లాగే ఉండాలంటే, ఉదాహరణకు ఇల్లు కట్టుకుంటారనుకోండి, ఇటాలియన్ మార్బుల్ వేసుకున్నారు, చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది. ఇది చాలా గొప్ప విషయం కదా. గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళు అందరూ అంటారా లేదా, అద్దంలాగా ఉందండి, ఎంత గొప్పగా ఉందండి. మనం నడవడానికి అది బాగుంటుంది అంటారా? చెప్పండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎంత రిస్క్ అది. అయినా ఏం చేసాం మనం? ఎవడో వచ్చి ఒకరోజు పొగిడిపోవటం కోసం మన కన్వీనియన్స్ కూడా కాదు అది, మన అవసరం అది. అదంత స్మూత్గా ఉంటే జారి పడితే నడ్డి విరుగుతుంది, అందరిది విరుగుతుంది, పెద్దవాళ్ళది కాదు. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే ఇంకా రిస్క్. అది కూడా ఆలోచించాం మనం. నాకు డబ్బు ఉందని తెలియాలి, నేను హోదా చూపించాలి అంటే అది వేసుకోవాలి. ఇది లౌకిక దృష్టి. ఇక స్థితప్రజ్ఞత ఏమొస్తుంది వీడికి? లౌకికంగా తెలిసే విషయాల్లోనే మనం విచారణ చేసుకోలేకపోతుంటే, గుడ్డిగా సమాజాన్ని ఫాలో అవుతుంటే మనిషి ఎట్లా బాగుపడతాడు? ఇంతదాకా ఎట్లా వస్తాడు వాడు? స్థితప్రజ్ఞుడు ఎట్లా అవుతాడు? ముందు సామాన్య మనిషికే అర్థమయ్యే విషయాలు ఇవన్నీ. ఇప్పుడు ఈ విషయాల్లో ఎంతగా ఒక్కొక్కరిని చూసి ఇప్పుడు శాండిల్స్ వేసుకుంటారు ఆడవాళ్ళు, చెప్పాలంటే ఎంత ఇన్కన్వీనియంట్గా ఉన్నా సరే అది చూడటానికి బాగుండాలి, మ్యాచ్ అవ్వాలి డ్రెస్కి. ఎట్లా ఉంటుంది? ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా ఆ చెప్పులోని రాయి అని చెప్తాడు కదా వేమన పద్యంలో, అట్లా ఉంటుంది అది. అయినా సరే కొనుక్కున్నారు, వేసుకున్నారు. ఎందుకు? ఇలాంటివి ఎన్ని చేస్తాయి? తిండి విషయంలో వస్తే అందరూ ఫ్యాషన్ అని అందరు ఇవన్నీ వచ్చినాయి కొత్తగా లోకంలో, టేస్ట్ చేసావా అని అడుగుతారనే తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది తెలియదా అదే అంటూ ఉంటారా లేదా? ఇప్పుడు మనకు అవన్నీ మంచిది కాదని తెలిసి కూడా మనం దాన్ని ప్రయారిటీలో పెట్టుకున్నాం. ఇదే ఇంద్రియానికి వేగం అంటే. ఇంద్రియం వేగం అంటే ఏదో గుర్రం ఏదో పరిగెత్తుతుంది అనుకోండి. ఇదే విషయ దృష్టితో బ్రతకటం, ఆధ్యాత్మిక దృష్టితో బ్రతకటం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం బ్రతికేవాడు ఇవన్నిటినీ తృణప్రాయంగా వదిలేస్తాడు. తృణప్రాయం అంటే తెలుస్తుందా? తృణం అంటే గడ్డి పోచతో సమానం ఇవన్నీ. ఎప్పుడు ఇంటర్నల్ కంటెంట్మెంట్, లోపలి ఆనందం సంతృప్తి కోరుకున్నవాడు వీటిని లెక్క చేయడు. వాడు కూడా చాలా చక్కగా లోకంలో బ్రతుకుతాడు.
బ్రతకడా? బ్రతకనివ్వరా చెప్పండి? ఎవరో ఏమో అంటారు అనేది వదిలేస్తే వాడిని ఎవరు ఏమన్నారు? అంటారు అంటుంటేనే వాడిని ఎవరో ఏదో అంటున్నట్టు వాడికి వినిపిస్తూ ఉంటుంది, ఎవరు ఏమనట్లేదు. చాలాసార్లు వీడు చెప్తాడు, ధోతి కట్టుకొని రోడ్డు మీద నడుస్తున్నాడు అనుకోండి, అందరు నన్నే చూస్తున్నారు అన్న ఫీలింగ్తో నడుస్తూ ఉంటే వాడికి చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, అందరు చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అసలు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అప్పుడు ఏమైనా అవుతుందా? ఎవరైనా వాడిని పట్టించుకుంటారా? నిజంగానే చూస్తే అట్లా చూస్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఏమైనా అంటారా? సింపుల్ థింగ్. ధోతి కట్టుకోవాలి అని ఇంపోజ్ చేయట్లేదు, దాని విలువ గుర్తింపు చెప్తున్నాడు. తేడా ఎట్లా ఉంటుంది? సనాతన ధర్మపు విలువలు ఆచరించాలి అంటే బాహ్య విషయ దృష్టి వదిలిపెట్టాలి, వదిలిపెట్టకుండా రాదు. ఒక్కటి తెలుసుకోవాలి, బాహ్య విషయ దృష్టి సత్యం కాదు, అది గొర్రెతాట జీవితం. ఎవ్వరు వివేకవంతులు అక్కడ లేరు. అందుకే తర్వాత శ్లోకాల్లో ఇప్పుడు ఎత్తుకోవడమే స్వామి వివేకంతో మొదలు పెడతారు. కర్మాచరణలో ముందుండాల్సిన క్వాలిటీ ఏమిటి? వివేకం. ఇప్పుడు వివేకం లేకుండా బ్రతకటం వల్లనే అనుభవం రావటం లేదు. ఇంత విన్నప్పటికీ, బుర్రకు అర్థమైనప్పటికీ, తెలుస్తున్నప్పటికీ, పదాలు అర్థమవుతున్నప్పటికీ, రేపు మీరు అధ్యయనం చేస్తే శ్లోకాలు నోట వచ్చినాయే అనుకుందాం, అప్పుడు కూడా అనుభవం రాదు. ఎందుకు రాదు అంటే, మామిడి పండుగ పూజ చేస్తే రుచి తెలుస్తుందా, తింటే రుచి తెలుస్తుందా? చెప్పండి. మామిడి పండాయ నమః, పీతవర్ణాయ నమః, గుజ్జురూపాయ నమః, దానికి పూజ చేస్తూ వస్తుందా? ఏమైనా తీసుకొని నోరు మూసుకొని తినాలంతే. తింటే చెప్పక్కర్లేదు, నమః అని అక్కర్లేదు, లోపల ఆనందించేస్తాడు దాన్ని. ఆ ఎక్స్ప్రెషన్ బయటికి కనిపిస్తూనే ఉంటుంది వాడికి. పుల్లగా ఉంటే వెంటనే తెలుస్తుందా లేదా? ఇదే కర్మ. నువ్వు దాన్ని యాక్షన్ లోపలికి తీసుకుంటే జ్ఞానాన్ని, వెంటనే అది ఎక్స్ప్రెస్ అవుతుంది నీ ఈ స్థితి. కావట్లేదు మనకు అంటే మనం చెయ్యలేదని అర్థం దానికి, అయినా కావట్లేదు అనద్దు, చేస్తే తప్పకుండా అవుతుంది. ఇది సూత్రం అక్కడ. అందుకే స్వామి ఆచరణకు భగవద్గీత ముందుకు తీసుకెళ్తుంది. ఒక్కసారి మరి ఎన్నోసార్లు మనం ఇక్కడ చెప్పుకున్నాం, పొద్దున్నే కళ్ళు మూసుకొని కూర్చొని ఎంతమంది చేశారు చెప్పండి? ఎత్తకుండా ఎత్తకండి, ఎత్తితే కాన్ఫిడెన్స్తో ఎత్తండి. 1-2 చేతులు ఎత్తుతున్నారు. మీరు ఎత్తలేదా? ఒక్కరోజు చేయమని కాదు దాని అర్థం. ప్రతిరోజు పడుకునేటప్పుడు, లేచేటప్పుడు కాసేపైనా మాస్క్ తొడుక్కునే ముందు, మాస్క్ తీసేసిన తర్వాత మీ రూపాన్ని చూడండి. ఒక్కసారి చూస్తే తర్వాత తెలుస్తుంది. ఏదో ఒకసారి అకేషనల్గా చేయటం కాదు ఇది, సండే చేయటం కాదు, తీరుబాటుగా జీవితంలో దాన్ని ఒక ముఖ్యమైన అంశంగా తీసుకోవాలి, అప్పుడు అవుతుంది. ఒక్క ఆహార నియమాన్ని పాటించి చూడండి, సాత్వికంగా నేను ఉండాలి అనుకున్నా, ఇట్లా మాట్లాడితే ఎట్లా వస్తుంది? అందుకే ఏదో ఒకటి చెప్పొచ్చు, చేస్తానన్నాడు అర్జునుడు, చాలా గొప్ప విషయం. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయ ఆప్నుయాం. శ్రేయస్సు, నాకేది శ్రేయస్సు, రెండోసారి మళ్ళీ ఆ మాట అంటున్నాడు అర్జునుడు. నాకేది శ్రేయస్కరమో దాన్ని నిశ్చయించి చెప్పుమని అంటున్నాడు. ఆ మాత్రమైన వినయం మనకు ఉండాలి. ఎందుకంటే కన్ఫ్యూజన్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్తే నేను చేస్తానన్నాడు. అందుకు స్వామి చెప్తున్నాడు, లేకపోతే అడగని వాళ్ళకి చెప్పడు. కనుకనే తర్వాత స్వామి దీని మీద కర్మ యొక్క లోతుగా తీసుకెళ్తారు. అంటే కర్మ అంటే ఇక్కడ యాగాది కర్మల యొక్క ప్రస్తావన వస్తుంది ఈ అధ్యాయంలో. ఎందుకంటే పూర్వకాలం కర్మానుష్ఠానం అంటే బయట చేసే యజ్ఞయాగాది క్రతువులు. ఈరోజు మనకు అవి లేవు కాబట్టి పూజా పునస్కారాలు లాంటివి తీసుకోవచ్చు మనం. వాటినైనా తీసుకొని వాటి ఉద్దేశ్యం ఏమిటి, ఆ ఉద్దేశ్యం ఏమిటి అంటే దానికి చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే అని చెప్తారు. కర్మ ఆచరణ వస్తుప్రాప్తి అంటే అక్కడ 2 రకాలుగా తీసుకోవచ్చు ఆ శ్లోకాన్ని. బయట విషయాలను పొందాలని కాదు మనం కర్మను ఆచరించేది. మనం కర్మ దేనికోసం ఆచరిస్తాము? చిత్తస్య శుద్ధయే, చిత్తశుద్ధి కొరకు కర్మను ఆచరిస్తాం. శుద్ధమైన చిత్తంలో, శుద్ధమైన నీటి యందు ఎట్లాగైతే సూర్య ప్రతిబింబం కనిపిస్తుందో స్పష్టంగా, శుద్ధమైన మనస్సులో
ఆ సచ్చిదానంద స్మృతి రిఫ్లెక్ట్ అయి కనిపిస్తుంది. కనుక మనం చిత్తశుద్ధి కోసం కర్మలను ఆచరించటం అనేది భగవద్గీత ముఖ్యమైన బోధ. జరగటం లేదు, నువ్వు చేయటం లేదు. ఈ మాట మనం అన్నామనుకోండి, పిల్లల్లో మనం చాలా శాసించిలాంటివి చెప్తూ ఉంటాం. నువ్వు రాస్తే సరిగ్గా మార్కులు ఎందుకు రావురా అంటాం మనము. వాడెవడో కోరుకున్నట్టు నేను రాసిందల్లా సరైపోవాలని మనమేమో మనం అట్లా చేస్తాం, వాడినేమో సరిగ్గా చదువుకోమంటాం పిల్లవాడిని. నేను చేసింది కర్మ కాదు, కర్మగా నేను దాన్ని మార్చాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఇది చాలా ముఖ్యమైనది. మనమేమో నా బ్రతికే సరైంది, నేను సరైన జీవితమే బ్రతుకుతున్నాను అన్న భ్రాంతిలో ఎప్పుడూ ఉండద్దు. ఎందుకంటే నీ రిజల్ట్ నీకే చెప్తుంది. నీకు స్పష్టత వచ్చింది, నీకు తృప్తి వచ్చింది, నువ్వు సరైన దారిలో ఉన్నావు, నాకు ఇంకేం అక్కర్లేదను అయిపోయింది, ఇంకెవరు ఏం చెప్పరు బోధ. కానీ కావాలి మనకి, ఇప్పుడు దాన్ని అందుకోవాలి అని ఉన్నప్పుడు మనం దాన్ని అందుకోవడానికి ఆచరణ చేయటం ముఖ్యం. కనుక కర్మయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, జ్ఞానాన్ని తీసుకురావటానికి నీ కృషి ఏం చేస్తున్నావు అన్న దాని మీదనే ఇప్పుడు అర్జునుడి ప్రశ్నలు అట్లా అడిగించాడు స్వామి. ఎందుకంటే అర్జునుడు ఏం చేస్తున్నాడు, యుద్ధం అంటే యుద్ధానికి ప్రతిఫలంగా రాజ్యాన్ని కోరుకున్నాడు కాబట్టి నాకు అది అక్కర్లేదు అంటున్నాడు. ఇప్పుడు యుద్ధం చేయమన్నది రాజ్యం కోసం కాదు స్వామి, ధర్మాన్ని ఆచరించటం కోసం చేయమన్నాడు. అందుకే ధర్మాన్ని ఆచరించటం కోసం చూసినప్పుడు ఎదురుగా ఉన్నది నా బంధువులా శత్రువులా అని కాదు. అక్కడ అర్థం ఏమిటి, అధర్మ ప్రవర్తన కలిగిన వాళ్ళు అన్నది ఒకటే నిదర్శనమై ఉన్నది. నీకు వాడు శత్రువు కాదు, మిత్రువు కాదు, అధర్మం అక్కడ ఉంది. లేకపోతే కృష్ణుడికి ఏం పగ, కృష్ణుడికి దుర్యోధనుడు అర్జునుడు సమానం. పిల్లల ఎవరైనా తల్లిదండ్రికి సమానం అన్నట్లు పరమాత్మకు ఎవరైనా సమానమే. కానీ అక్కడ చెడు ప్రవర్తన, అధర్మ ప్రవర్తనను ఎదిరించాడు స్వామి. అధర్మ ప్రవర్తన ఎందు యుద్ధం చేసి దాన్ని నాశనం చేయించాడు. కానీ దుర్యోధను మీద పగబట్టి ఆయనకేమైనా రాజ్యం ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. కనుక మన దృష్టి కూడా స్వామి ఎట్లా చేస్తున్నాడు, తర్వాత కూడా స్వామితో పోల్చుకొని చెప్తాడు, నేను ఎట్లా కర్మను ఆచరిస్తున్నానో నువ్వు అట్లా చేయాలి. నేను ఈ సృష్టిని శాసించే ప్రభువుని అయ్యాను, కానీ నాకు కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా చేస్తున్నాను ఆ పని. కనుక తాను కూడా ఆ స్థితికి ఎదగటం కావాలి. ఇది కర్మ యొక్క విశిష్టత అన్నమాట. జీవితంలో కర్మ ఎంత ముఖ్యమైంది అని. కర్మను వదిలేయటం కాదు, అడవులకు పారిపోవటం కాదు జ్ఞానాన్ని పొందటం అంటే. మనం ఎక్కడిదక్కడ బారేసి ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను ఏదో చేస్తాను, నేను ఇంకా ఇంట్లో ఇవన్నీ పట్టించుకోను, అట్లాంటిది కర్మ అని చెప్పలేదు ఎక్కడ కూడా. కర్మ అంటే లోపల స్థితి బయటికి వ్యక్తం అవ్వటం. చెప్పండి ఏమిటి? లోపలి జ్ఞానం బయటికి వ్యక్తం అవ్వటం కర్మ. చెప్పండి. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య येन श्रेयोहमाप्नुयाम्। ओम तत्सत्।